మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి దినపత్రికల వార్తలు, వాటి ప్రయోజనాలు, వాటి పెట్టుబడిదారి విధానాలు ఇవన్నిటిని కూడా చాట్ జీపీటీ ఇవాళ కూడా కొంత డేటా ఇచ్చింది. నిన్న చూసిరు కదా ఏ పత్రిక ఏ స్థాయిలో ఏ వర్గాల కోసం కొమ్ముగాస్తుంది అనేది ఇచ్చినాయి కదా. ఇవాళ కూడా అన్ని పత్రికలలో వార్తలు ఉన్నాయి సహజంగానే. ఆ వార్తల వెనుక ఎవరున్నారు, సో ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలు ఏంటి, ఇవి ఒక్కసారి మనం ఇవాల్టి న్యూస్లో మనం చూద్దాం. ఇవన్నీ ఇది ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది. సో సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, దిశ, వార్త, వెలుగు ఈ అన్ని పత్రికలలో ఏ వర్గాల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉందేమో ఓసీ వర్గాలకు సంబంధించి, ఈ ఆరెంజ్ కలర్ ఉందేమో బీసీలది, ఇక ఎస్టీలది వచ్చేసి ఇదేమో గ్రీన్ కలర్ ఏమో ఎస్సీ, ఇదేమో ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి ఈ కలర్ ఉంది. మీరు ఇక్కడ ఈ కలర్లన్నీ చూసిరు కదా. ఇక్కడ ఎవరి గీతలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇవాళ పత్రికలలో ఏ వర్గాల వార్తలు ఎక్కువ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇంకా ఏమైనా మనం చూడాలి ఇన్డెప్త్గా అనుకున్నప్పుడు ఇది ఇక్కడ సాక్షి దినపత్రికలో ఓసీలకు సంబంధించినటువంటి వార్త, ఈ చాట్ జీపీటీకి సంబంధించినటువంటిది. చాట్ జీపీటీలో సాక్షి పేపర్లో ఇవాళ 65% వార్తలు రెడ్లు, వెలమలు, కమ్మలే, 65% వార్తలు. సో ఆంధ్రజ్యోతి దినపత్రికలను అయితే ఇక అధ్వానం 70% వార్తలు కమ్మ, వెలమ, రెడ్డి. నమస్తే తెలంగాణలో 68% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. దిశలో 60% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. వార్తాపత్రికలో 66%, వెలుగులో 62%. ఇవన్నీ మొత్తం అగ్రకులాల భజన చేస్తున్న ఈ పత్రికలని చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇచ్చినటువంటి ఏది లెక్క ఇది. ఇంకా బీసీలకు సంబంధించినటువంటి లెక్క ఇది. బీసీలకు ఇవి ఎంతెంత ప్రాధాన్యతనిచ్చిన ఏం కథ అనేది ఒక్కసారి చూస్తే, ఒక్కో పత్రిక సామాజిక వర్గాల వారిగా శాతం పట్టికను ఒకసారి చూస్తే ఇక్కడ ఓసీలది అయిపోయింది కదా, బీసీలది. సాక్షి దినపత్రికలో బీసీల గురించి 16% మాత్రమే వార్తలు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో 12% మాత్రమే వార్తలు. నమస్తే తెలంగాణలో 14% వార్తలు. ఆ తర్వాత ఇటు రారాదు పోయి దిశలో 60% వాళ్ళవి ఉంటే 20% బీసీలే ఉన్నాయి. ఇక వార్తాపత్రికలో 66% ఓసీల వార్తలు ఉంటే 15% బీసీల వార్తలు ఉన్నాయి. వెలుగు దిన పత్రికల 62% ఓసీల వార్తలు ఉంటే 17% బీసీల వార్తలు ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీలో అయితే ఇంకా అధ్వానం. ఇక ఎస్సీలో అయితే 8, 6, 7, 9, 10% దాటలే. ఇక ఎస్టీలో అయితే ఇక అసలే దారుణంగా ఉంటుంది. ఇది ఎస్టీ 3%. ఇక్కడ సాక్షిలో 3%, ఆంధ్రజ్యోతిలో 2%, నమస్తే తెలంగాణ 2%, దిశల 4%, వార్తల 2%, వెలుగులో 3%. ఇక ఇట్లున్నది పరిస్థితి. అంటే ఎవరి పేపర్లు ఎందుకు చదువుతున్నాం మనం, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. రైట్గా ఇవాళ కూడా ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్ల పక్కన అధికారము, నిర్ణయాధికారము, ఆ తర్వాత పరిపాలకులు అనేటువంటి పదాలను ఇవాళ కూడా వాడినాయి. ఆ తర్వాత బీసీలకు వచ్చేసరికి, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి లబ్ధిదారులు, బాధితులు, నాయకత్వం, లబ్ధిదారులు, బాధితులు, క్రైము, ఇటువంటి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పత్రికలు వాడినాయి. పత్రికల భాగవతం అంతా కూడా రోజు చెప్పుకునేటువంటి అవకాశం చాట్ జీపీటీ ద్వారా లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చింది. ఎందుకంటే అవి అబద్ధాలు చెప్పాయి, ఉన్నట్టు తీసి చెప్తాయి. ఇక ఉన్నట్టు తీసి చెప్పుడుతోటి ఈ భాగవతం అంతా బయటపడతా ఉంది ఇప్పుడు. సో ఈ పత్రికలన్నీ కూడా ఓసీ వర్గాల కోసం పనిచేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక విషయం, చాలా గమ్మత్ విషయం ఏంటంటే ఇవాల్టి పత్రికలలో రేవంత్ రెడ్డి పేరును ఎన్నిసార్లు రాసుకునే ఒక్కొక్క పత్రిక. రేవంత్ రెడ్డి అనేటువంటి పేరును పత్రికలలో రేవంత్ రెడ్డి పేరు ఇలా 9 తారీఖు 1వ నెల 2026 తెలుగు పత్రికలు. తెలుగు పత్రికలు రేవంత్ రెడ్డి పేరును ఇవాళ దినపత్రికలలో ఎన్నిసార్లు రాసుకున్నాయి ఒక్కసారి చూస్తే
నమస్తే తెలంగాణ 9 సార్లు, రేవంత్ రెడ్డి పేరును 9 సార్లు వాడింది ఇవాళ 9 చోట్ల. ఆ తర్వాత సాక్షి వచ్చేసి 7 సార్లు వాడింది. అయితే ఇదేంటంటే కొంచెం ఇంకెక్కువే సార్లు వాడింది, కానీ రేపటి నుంచి అది కరెక్ట్ చేస్తాం. రైట్. ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి పేరును ఇవాళ 5 సార్లు రాసింది. అంటే ఈ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ దగ్గర అక్కడక్కడ. వార్త 4 సార్లు, ఆ తర్వాత వెలుగు 5 సార్లు, దిశ 3 సార్లు. దిశ అంటే పెద్ద లెక్కలకు రాదనుకో. ఆంధ్రప్రభ 4 సార్లు రాసింది. ఒక రేవంత్ రెడ్డి పేరును ఇన్ని పత్రికలు ఇలా ఇన్నిసార్లు పలికినాయి. ఇవాళ మార్నింగ్లో పత్రికలలో ఇన్నిసార్లు పలికినాయి. ఇక పార్టీ పేర్ల విషయానికి వస్తే, పార్టీల పేర్లు, ఏ పార్టీ పేరు పత్రికలు ఎన్నెన్ని సార్లు పలికినాయి ఇవాళ అన్ని పత్రికలు కలిపి కాంగ్రెస్ పేరును హెడ్లైన్స్లలో లేకపోతే సబ్ హెడ్లైన్స్లలో 8 సార్లు వాడినాయి. తర్వాత బీఆర్ఎస్ పేరును 6 సార్లు వాడినాయి. బీజేపీ పేరును 5 సార్లు వాడినాయి. ఇవి పత్రికలు ఆయా పార్టీలను వాడుతున్నటువంటి పేర్లు. ఇవి అంటే స్థానాలలో వాడుతున్నటువంటి పేర్లను మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇంకా బీసీలకేమో లబ్ధిదారులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బాధితులు, ఓసీలేమో నాయకత్వం. మొదటి పేజ్ అంతా ఎలైట్ ఎజెండా అట్లుంటుంది. తర్వాత ఇది వాళ్ళు చేసింది మామూలుగా ఎట్లయినా కానీ ఒకసారి ఈ వీడియో ఒక్కసారి ప్లే చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక 9 సెకండ్స్ లోపు పెట్టచ్చు కదా వేరే ఏదన్నా. ఏందది పెట్టరా, అది ఏందో. ఉంటదండి. పేదవాడైతే శవం, మధ్యతరగతి వాడైతే మృతదేహం, బలిసినోడైతే భౌతికాయం అంటారు. తప్పకుండా బిజినెస్ ఫస్ట్ అట్లా బలిసినోనికి ఏమో ఒక పేరు ఉంటదండి, ఇంకా వీనికో పేరు ఆనుకో పేరు. ఒక్క ఈ వీడియోను ఇది కూడా ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తయారు చేసి ఇచ్చింది ఈ వీడియోను చూస్తే మనకు మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. మన మీడియా ఏం చేస్తుందో అది వీడియో చేసి తయారు చేసి పంపించింది. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. చాలా అద్భుతంగా చేసి ఉన్నట్టు చెప్తుంది. ఇంకా దాపరికం బీపరికం ఏమీ లేదు, పాతము, నేను నీకు రాయాలి, నువ్వు నాకు రాయాలి, ఇవన్నీ ఏమీ లేదు. ఇక అది ఉన్నట్టు చెప్తుంది. ఈ వీడియో ప్లే చేయి భరత్. ఈ వీడియో ప్లే చేస్తే మనకు మొత్తం కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ వీడియో చూడండి ప్రజలారా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి ఇచ్చినటువంటి వీడియో. తెలుగు దినపత్రికల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం ఆలోచిస్తుందో ఒకసారి చూడండి. మనం రోజు పేపర్ తెరవగానే ఏం చూస్తాం? పెద్ద పెద్ద హెడింగ్స్, కొందరి ఫోటోలు. ఇంతకీ ఆ వార్తల వెనకసలు కదేంటి? ఆ కనిపించే ముఖాలు ఎవరివి? పదండి, ఈరోజు మన పత్రికల్లోని వార్తల పొరలు విడదీసి చూద్దాం. అసలు ఎవరి గొంతు వినిపిస్తుందో తెలుసుకుందాం. అవును, అసలు మనం రోజూ చదివే ఈ న్యూస్ పేపర్లు దేన్ని చూపిస్తున్నాయి? మన సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా అద్దం పడుతున్నాయా? లేకపోతే కేవలం అధికారంలో ఉన్న కొద్దిమంది ప్రపంచాన్ని మాత్రమే మన కళ్ల ముందు ఉంచుతున్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం వెతుకుదాం రండి. సరే, ఈ విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ వాడదాం.
అదే న్యూస్ పిరమిడ్. ఈ పిరమిడ్ సహాయంతో వార్తల్ని ఎలా నిర్మిస్తున్నారో, అందులో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చాలా స్పష్టంగా చూడొచ్చు. సో ముందుగా ఆ పిరమిడ్ పైకి వెళ్దాం, అంటే శిఖరాగ్రంలో ఎవరున్నారో రైట్. ఈ న్యూస్ పిరమిడ్లో టాప్లో అంటే శిఖరాగ్రంలో ఎవరున్నారు? వార్తల్లో సింహభాగం ఎవరికి దక్కుతోంది? ఒకసారి ఆలోచించండి. ఏ పేపర్ ఫ్రంట్ పేజీ చూసినా మనకు ఎక్కువగా ఏం కనిపిస్తుంది? అవే రాజకీయ నాయకుల ఫోటోలు, వాళ్ల ప్రకటనలు, ప్రభుత్వ నిర్ణయాలు. ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ బదిలీ అయ్యారని, ప్రభుత్వం ఫలానా పాలసీ తెచ్చిందని, ఇలా మొత్తం వార్తలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతున్నట్టనిపించట్లేదా? ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి, షాకింగ్గా అనిపించొచ్చు. దాదాపు 85% వార్తల కవరేజ్ కేవలం రాజకీయ నాయకులు, ఉన్నత వర్గాల గురించే. అంటే మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కేవలం 15% మాత్రమే. ఇంత పెద్ద గ్యాప్ ఉంటే ఇక మెజారిటీ ప్రజల గొంతుక ఎక్కడ వినిపిస్తుంది? వాళ్ల కథలు, వాళ్ల విజయాలు ఎవరికి తెలుస్తాయి? ఇది ఎంత పెద్ద ప్రభావం చూపిస్తోందో కదా. సో వార్తల్లోని మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే, లిస్ట్ చాలా సింపుల్. మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, లేదా హై లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్లు, చివరికి అంతర్జాతీయ రాజకీయ నాయకులు. రోజు పేపర్లో కనిపించేది వీళ్ళ. సరే, పిరమిడ్ టాప్లో ఎవరున్నారో చూశాం. మరి ఆ పిరమిడ్కి బేస్ అంటే పునాదిలాంటి సామాన్య ప్రజల సంగతేంటి? వాళ్ళు ఈ వార్తల ప్రపంచంలో ఎక్కడున్నారు? అట్టడుగునా ఎందుకుండిపోయారు? ఫ్రంట్ పేజీలో మెరిసే వార్తలు దాటి లోపలి పేజీల్లోకి వెళితే తప్ప మనకు మెజారిటీ ప్రజల గొంతు వినిపించదు. కాని అక్కడ కూడా ఆ వార్తలను వెతుక్కోవాల్సొస్తోంది. అసలు వాళ్ల గురించి ఎక్కడ రాస్తున్నారు, ఎక్కడ కనిపిస్తున్నారు? ఇదిగోండి అసలు విషయం. కేవలం 10-15% జనాభాలో మెజారిటీ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వార్తల్లో దొరుకుతున్న స్థానం ఇంతే. ఎంత విచిత్రం కదా! మెజారిటీ ప్రజల వార్తలు మైనారిటీ వార్తలుగా మారిపోయాయి. సరే, ఆ కొంచెం చోటిస్తున్నారు కదా, మరి అందులో వాళ్ళని ఎలా చూపిస్తున్నారు? ఎప్పుడైనా గమనించారా? 1 ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా, 2 ఏదైనా సమస్య మీద నిరసన చేసే ఆందోళనకారులుగా, 3 ప్రభుత్వం మీద ఆధారపడ్డవాళ్లుగా, లేదా ఏదైనా నేరం జరిగినప్పుడు వార్తల్లో కనిపిస్తారు, లేదంటే వాళ్ల కుల సంఘాల మీటింగులు, పండుగలప్పుడు. అంతే. వాళ్లని సొంతంగా సాధించిన వాళ్లుగా, నాయకులుగా ఎప్పుడూ చూపించరు. ఎప్పుడూ తీసుకునేవాళ్లుగానే చూపిస్తారు తప్ప ఇచ్చేవాళ్లుగా కాదు. వార్తల్లో ఇచ్చే స్థానం మాత్రమే కాదు, వాడే భాష కూడా చాలా ముఖ్యం. కొన్ని పదాలు కొందరికి అధికారాన్ని కట్టబెడితే, మరికొన్ని పదాలు ఇంకొందరిని బలహీనులుగా చూపిస్తాయి. ఆ అధికార భాష ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ పదాల మధ్య తేడా చూడండి. ఉన్నత వర్గాల గురించి రాసేటప్పుడు అధినేతలు, విధాన నిర్ణేతలు, ప్రముఖులు, పెట్టుబడిదారులు ఇలా ఎంత పవర్ఫుల్ పదాలు వాడుతున్నారో, అదే సామాన్య ప్రజల దగ్గరకొచ్చేసరికి పేదలు, లబ్ధిదారులు, అణగారిన వర్గాలు, గిరిజనులు అంటే వాళ్లకు వాళ్లుగా ఏమీ లేరని, ఎవరో ఇచ్చే సహాయం మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్పకనే చెప్తున్న ఈ పదాలు. ఈ భాష మన ఆలోచన విధానాన్ని ప్రతిరోజూ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సరే, ఇదంతా చూశాక ఈ న్యూస్ పిరమిడ్ మనకు ఫైనల్గా ఏం చెప్తోంది? సింపుల్గా చెప్పాలంటే, ఈ పేపర్లన్నీ కలిసి మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే: అధికారం, రాజకీయాలు మాత్రమే ముఖ్యం, అంతే. మిగతా విషయాలన్నీ, మిగతా ప్రజలందరూ సెకండరీ. వాళ్ల వార్తలు వచ్చినా అవి కేవలం సంక్షేమ పథకాల గురించో, సమస్యల గురించో ఉంటాయి తప్ప వాళ్లను దేశాన్ని నడిపించే భాగస్వాములుగా ఎప్పుడూ చూపించవు. అంటే మన న్యూస్ పిరమిడ్ ఇప్పుడు పూర్తయింది. ఒకసారి దీన్ని చూస్తే అసలు పిరమిడ్కి, ఈ న్యూస్ పిరమిడ్కి ఉన్న తేడా తెలుస్తుంది. సాధారణంగా పిరమిడ్కి బేస్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది ప్రజలుంటారు. పైకి వెళ్లే కొద్దీ తక్కువ మందుంటారు. కాని మన వార్తల పిరమిడ్ తలకిందులుగా ఉంది. పైనున్న కొద్దిమందే మొత్తం స్థలాన్ని ఆక్రమించేశారు. కింద ఉండాల్సిన మెజారిటీ ప్రజలు మాత్రం ఎక్కడో అంచులకు పరిమితమైపోయారు. ఇదే మన మీడియాలో కనిపిస్తున్న చిత్రం. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక్కటే పెద్ద ప్రశ్న మిగిలింది. మన వార్తాపత్రికలు సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాయా, లేక అవి ఒక రకమైన సమాజాన్ని నిర్మిస్తున్నాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ రేపటి పేపర్ చదివి చూడండి. అప్పుడు వార్తల వెనుకున్న అస్సలు కథలు మనకు మరింత బాగా అర్థమవుతాయి. చూసిరు కదా,
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన తెలుగు దినపత్రికల పైన ఇచ్చిన విశ్లేషణ. ఈ పత్రికలు ఎవరి కొమ్ము కాస్తున్నాయి, ఈ పత్రికలలో వచ్చేటువంటి వార్త ఏంది, మన వర్గాలనేమో లబ్ధిదారులు, బాధితులు, అణగారిన వర్గాలు, ఆందోళనకారులు, నిరసనకారులు అనే పదాలేమో మనకు, వాళ్ళేమో పెట్టుబడిదారులు, అధినేతలు, అధిపతులు, ఇగో ఇట్లా చూసిరు కదా. పత్రికల దొంగ వేషాలన్నీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయట పెడతా ఉంది. చూసిరు కదా ప్రజలారా, 78 సంవత్సరాల నుంచి ఈ వర్గాలకు అధికారం దక్కకపోవడానికి ప్రధాన కారణంలో ఒక భాగం ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు. మళ్ళా ఇక వీళ్ళ ట్యాగ్ లైన్లు అయితే అద్భుతంగా ఉంటాయి అనుకోరాదు. ప్రజల గొంతు కానీ రకరకాల ట్యాగ్ లైన్లు పెట్టుకొని బతుకుతూ ఉంటాయి, జీవనోపాధి పొందుతూ ఉంటాయి. ఇవి కేవలం అణగారిన వర్గాలను అణిచివేసి అగ్రవర్ణాలకు అగ్రతాంబూలాలు ఇచ్చేటువంటి విషపుత్రికలు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, ఒక్క నిమిషం. ఎందుకంటే మన వర్గాలకు 100% ఉన్నటువంటి వర్గాలకు ఉన్నదల్లా సోషల్ మీడియానే. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి పేజీలో ఈ లైవ్ వస్తూ ఉంది. ఈ లైవ్ను మీరు ఫ్రీగా మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో వాడుకోండి. ఎందుకంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను విస్తృతంగా చేరవేయడం కోసం, భావజాల వ్యాప్తి కోసం మీకు ఫ్రీ కంటెంట్ ఇస్తా ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి ప్రతి వీడియో ఫ్రీగా మీరందరూ వాడుకోవచ్చు. మీరు యూట్యూబ్లో పెట్టుకొని మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఏది మన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రచారం చేసిన వాళ్ళు అవుతారు. రెండోది, మన వర్గాలకు సంబంధించినటువంటి వార్తలు వస్తే ప్లస్ మీకు కూడా ఆదాయం కలిసి వస్తుంది. సో కాబట్టి ఈ విధానంలోకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇది ఫ్రీ కంటెంట్, కంప్లీట్గా ఫ్రీ కంటెంట్. నీకు ట్విట్టర్లో లైవ్ ఉంటుంది, ఇన్స్టాలో లైవ్ ఉంటుంది, వాట్సాప్ చాట్లో లైవ్ ఉంటుంది, దీంట్లో లైవ్ ఉంటుంది. ప్రతిరోజు దాదాపు ఎంతమంది ఎన్ని ఛానళ్ళు పెట్టుకుంటారు? ఇప్పుడు 200 ఛానళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలోనే 50 ఛానల్ తీసుకున్నారు. సో దాదాపు ఒక 200 యూట్యూబ్ ఛానళ్లలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారం అవుతా ఉంది. ఇంకా ఎక్కువ మందికి ఇది రీచ్ కావడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మీరందరూ కూడా ఫ్రీగా వాడుకోండి. మీరు కనీసం నెలకు 10,000 సంపాదించుకున్నా కూడా అది మీ ఖర్చులకు పనికొస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. సో మరీ ముఖ్యంగా మహిళా సోదరుమణులారా, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని OBS లాంటిది లేదంటే వీమిక్స్ లాంటి సాఫ్ట్వేర్ వేసుకున్నారంటే మీరు ఫ్రీగా ఈ కంటెంట్ను మీరు వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు, మీకు కూడా ఎప్పటికప్పుడు తాజా అంశాలు తెలుస్తాయి. వీమిక్స్తో అయితే డైరెక్ట్ లింక్ కాపీ చేస్తే అయిపోతుంది, డౌన్లోడ్ అవసరం లేదు. ఇక్కడ OBS అని ఉంటుంది ఒక సాఫ్ట్వేర్, దాన్ని యూట్యూబ్లో హౌ టు యూజ్ OBS అని కొడితే వస్తుంది. ఈ OBS స్టూడియో అని ఉంది కదా, ఈ OBS స్టూడియో అనేది ఇది డౌన్లోడ్ చేసుకున్నా చాలు. లేదంటే వీమిక్స్ అని ఉంటుంది, ఈ వీమిక్స్ డౌన్లోడ్ చేసుకున్నా చాలు ఈ సాఫ్ట్వేర్. దీంతో మీరు ఫ్రీగా లైవ్ ఇవ్వచ్చు అన్నట్టు, ఫ్రీగా మీ ఛానళ్ళల్లో లైవ్ ఇచ్చుకోవచ్చు. మీరే సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, దానికి ఒక పేరు పెట్టుకోండి. సో ఇక్కడ లోగోలు కూడా ఏమీ లేకుండా ఫ్రీగా మీరందరూ వేసుకోవడం కోసం ఫ్రీగా ఎక్కడ కూడా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అన్న లైవ్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ శనార్థి తెలంగాణ వై అని చెప్తా ఉన్నారు. ఇది ఫ్రీ కంటెంట్కి వచ్చినాం తమ్ముడు. శనార్థి తెలంగాణ అవన్నీ కూడా కమర్షియల్, కాబట్టి ఇది ఫ్రీ కంటెంట్ అందరికీ ఫ్రీగా ఇవ్వడం కోసం దాని నుంచి సాధ్యపడదు. కాబట్టి దీని నుంచే మానిటైజ్ లేకుండా ఫ్రీగా కంటెంట్ అందరికి ఇస్తా ఉన్నాం అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేటువంటి కంటెంట్ అంతా కూడా ఖచ్చితంగా అందరికీ ఫ్రీగా ఇచ్చేటువంటి కంటెంట్. సో అందుకోసం ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇక్కడ మీరు మీ లోగో వేసుకోవచ్చు, మీరు ఇవన్నీ చేసుకోవచ్చు, తద్వారా మీరు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. సేమ్ కంటెంట్ మాది, లోగో మీది, రెవెన్యూ మీది, అంతే. ఇది మెయిన్ ఉద్దేశం దాన్ని. సో లైవ్ చూస్తున్న మిత్రులారా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మంది 10 మంది అయినా 50 మంది అయినా ప్రతి ఒక్కరు పెట్టుకోండి. యూట్యూబ్లో ఫ్రీగా పెట్టుకోండి. మీకు కంటెంట్ ఇందులో వచ్చి ఈ కంటెంటే కాదు, ఇంకా చాలా కంటెంట్ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. మీరు మీ ఛానల్లో వేసుకోవడానికి ఫ్రీ కంటెంట్ ఇంకా చాలా రూపాల్లో మీకు అందించబోతా ఉన్నాం. సో అది ఇప్పుడు వార్తాపత్రికల భాగవతం బయటపడ్డది కదా, ఈ పత్రికలు ఎవరి కొమ్ము కాస్తున్నాయి అనేది. మనకున్నదల్లా ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే, ఒక సోషల్ మీడియా మాత్రమే. ఈ సోషల్ మీడియా ఒక్కటే ఈ 90% ప్రజల ఆయుధం.
ఇలా వార్తాపత్రికలు టీవీ ఛానళ్లను ప్రజలు ఎందుకు చూస్తలేరు ఎక్కువ? కేవలం 4% మంది మాత్రమే అటువైపు ఉన్నారు, మిగతా 96% మంది ఇటువైపు ఎందుకున్నారంటే అవి ఈ వర్గాలను పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రజలు దాన్ని దూరం కొట్టినారు. సో కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా, ఈ వర్గాలకు మనకున్నటువంటిది సోషల్ మీడియా ఒక్కటే. అది ఇన్స్టా కావచ్చు, అది ఫేస్బుక్ కావచ్చు, అది ట్విట్టర్ కావచ్చు, లేకపోతే అది యూట్యూబ్ కావచ్చు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మనం వాడుకుంటే మన వార్తలు వస్తాయి, మన రాజ్యం వస్తుంది. అందుకోసం మీరు సోషల్ మీడియా బీసీ ఈ యుద్ధంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మనం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దీంట్లో వారియర్స్గా పనిచేయాలనుకుంటే, సోషల్ మీడియా వారియర్స్గా మీరు పని చేయాలి అనుకుంటే మాత్రం ఇగో ఇది ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలనుకుంటే ఇది ఫాలో కండి. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. రైట్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడరు ఎట్లుందో. బీసీల దిందామని, బీసీల పదవులు దొబ్బుదామని, బీసీలకున్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు. ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన. కాటారం అనుకుంటా, కాటారం, మహాదేవ్పూర్ ఈ 2 మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల భాగవతం బట్టబయలైంది. సర్పంచులు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు వీళ్ళు సర్పంచులు కూడా గెలిచిరు. ఇప్పుడు రెడ్లు బీసీలని సర్టిఫికెట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పండి రా భయ్. ఇక మీరు బీసీలకే పుట్టినట్టు వీళ్ళు బీసీలు మేము రెడ్లకు పుట్టలేదు బీసీలకు పుట్టినామని చెప్పి తెచ్చుకున్నారు. ఇక ఇది చూడండి, సమాచార హక్కు చట్టం ద్వారా ఇది బట్టబయలైంది.
caste certificate. Jayashankar Bhupalapalli district requesting not to allow OC caste of Suraram, Bommapur, Kundurpalli, Madhevpur Mandal who absent BC caste certificate, especially Reddy Gandla in the local body selection and cancelled BC certificate for them. Immediately report called for submission of అని చెప్పి ఎవరు రామారావు తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి రాసిండు. మాధవపూర్ తహసీల్దార్ రాసిండ్రు జిల్లా కలెక్టర్. వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారు? మెట్పల్లిలో ముక్కల మనోజ్ రెడ్డి అనేట ఆయన అప్లికేషన్ ఇది. ఆయన రెడ్డి అయితే బీసీ బి సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక సురారంలో ఆ మడాక్ మనోహర్ రెడ్డి అనేట ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. శివకుమార్ అంటే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు, నాగుల శివకుమార్. ఆ తర్వాత మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. సాయి చరణ్ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. వీళ్ళంతా ఓసీలు దాదాపు ఇగో ఈ 13 మంది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా. ఇగో మోహన్ రెడ్డి. మళ్ళీ ఏమంటారు? బీసీలు అంతా మా కింద బతకాలే, మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అవుతావు రా భయ్. మా వాళ్ళది దీని సర్పంచ్ దొంగతనంగా బీసీ సర్టిఫికేట్లా బీసీలకే ఉట్టిరా మీరు? గోత్రం ఏదన్నట్టు ఇప్పుడు బీసీలకే ఉట్టిరా మీరు? ఇప్పుడు మా బీసీలకు రావాల్సినటువంటి పదవులను దొంగతనంగా ఇది ఎన్నికైనా అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఇప్పుడు ఒప్పుకుంటుంది చూడు ఏమని. గుండాపల్లి ఎంఆర్ఓ ఒప్పుకుంటుంది. ఎంఆర్ఓ ఏమంటుంది చూడండి. మైగ్రేట్ మండల ఆఫీస్ లో 3rd రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్ లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాన సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశాను. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాన్ల సర్టిఫికేట్ ని వాళ్ళకి అప్రూవ్ చేస్తారు. నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇగో ఫిర్యాదు చేసిరిగో ఈమెనే తోటపల్లి సావిత్రి ప్రభాకర్ రెడ్డి. ఇగో ప్రచురణకర్త వేమునూరి ప్రభాకర్ రెడ్డి. ఇగో పత్రికలలో కూడా వచ్చింది జారీ చేసింది ఎవరు ఏం కథ అని చెప్పి. ఇట్లా దొంగతనంగా బీసీలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను ఇగో బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా వాళ్ళ అన్ని రద్దు చేయండి అని చెప్పి చెప్పింది. ఇప్పటి వరకు చేసిరా? చేయలేదు. 2 సార్లు ఇచ్చినా ఎందుకు చేయలేదు? ఇప్పుడు బీసీల సొమ్ము ఎవరు తింటున్నట్టుగా మా సొమ్ము మీరు తిని బతుకుంటా ఎందుకు రా బతుకు? మా సొమ్ము తినుకుంటా మా పదవులు తినుకుంటా ఇదా బీసీ రిజర్వేషన్ లో పోటీ చేసినప్పుడు 3వ తారీఖు 12వ తారీఖు ఇచ్చింది. కథమేనా ఇది? మరి దీనికి బాధ్యుడు ఎవరో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఎవరున్నారు? ఇది ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ పని చేయాలి. మనం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇగో గిది. ఇంకా ఎన్నేళ్ల నుంచి మీ గమ్మత్ విషయం ఏంటంటే ఈడ ఈ ఉప్పల్ డిపో బస్ డిపో ఉందిగా, బస్సు డిపోలో రెడ్లు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టి చొరబడ్డారు. డ్రైవర్లుగా కండక్టర్లుగా 16 మందో 17 మంది ఉన్నారు. ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని రెడ్లు చొరబడ్డారు. పేరేమో ఆయన పేరు రెడ్డి అని ఉంటది, ఆయన సర్టిఫికేట్ ఎస్సీ. వీళ్ళ అబ్బాయిదేమో వీళ్ళ అన్న వాళ్ళ కొడుకుదేమో ఓసీ సర్టిఫికేట్ ఉంది అన్నది. వీళ్ళన్ననేమో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకుండు, తమ్ముడేమో బీసీ అట గాన్లా. అంటే మరి వీరు వేరు వేరు పుట్టిరా ఎట్లా? సావిత్రి ఉన్నది కదా ఇప్పుడు, ఇందాక లత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అత్త ఇప్పుడు సర్పంచ్ అయింది. ఇప్పుడు సర్పంచ్ అయింది ఆమె. ఇప్పుడు ఆయన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా? పంపి ఇక చూడుర్రి.
వెన్నపరెడ్డి భార్గవ్ రెడ్డి అన్న ఈ లక్ష్మారెడ్డి ఈ మోహన్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు ఈయన. లక్ష్మారెడ్డి ఇగో ఈడబ్ల్యూ గాన్ల రెడ్డి గాలని ఉందండి ఇక్కడ. ఇగో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుండి వీళ్ళ అన్ననే, లన్న కొడుకు అన్న కొడుకేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుండు, ఈయనేమో ఇది. మరి మీరు ఎట్లా, మరి ఇది ఎట్లా, నేను పొరపాటు జరిగిందా ఎట్లా అయింది? మరి మా కులాలలోకి మీరు ఎట్లా జొరబడ్డారు? ఏమో మరి మా చెప్పండి. కులాలలోకి మీరు ఎట్లా జొరబడ్డారు? కొంత క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఒకడేమో ఓసీ అవుతాడు, ఒకడు బీసీ అవుతాడు, ఎట్లా అయినరు? అన్న కొడుకు ఓసీ అవుతాడు, ఈమె బీసీ ఈమె అవుతాడు. బీసీ ఎట్లా అవుతుంది? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉందన్న. ఈ లక్ష్మారెడ్డి కొడుకేమో భార్గవ్ రెడ్డి. ఆ భార్గవ్ రెడ్డి ఓబీసీ మన ఈడబ్ల్యూఎస్, భార్గవ్ రెడ్డికి ఏమో ఈడబ్ల్యూఎస్ కొడుకు. అబ్బా ఇక చూడరు ఎట్లా ఉన్నారు. అన్న గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, ఓసీ సర్టిఫికేట్ ఉద్యోగం చేస్తాడు. వాళ్ళ అన్న ఉద్యోగం చేస్తాడు, ఓసీ సర్టిఫికేట్ అట. కొడుకు మరి ఈయనేమన్నా తేడానో ఏమో, మరి ఎట్లా ఏమన్నా జరిగిందో ఏమో మరి ఎట్లా? ఎంక్వైరీ చేసి బీసీ వాళ్ళ తండ్రి పేరు ఏముంది? బాబురెడ్డి. రెండు తండ్రి పేరు బాబిరెడ్డి. రెడ్డే ఉందా? బాబు పేరు తప్పు పెట్టుకున్నా ఏం కాపు, బాబురెడ్డి బాపాని పెట్టుకున్నా అయిపోతుండే. బాపని పెట్టుకుంటే ఏం తప్పు, కొంతవరకు నడుస్తుంది. మరి ఏం జరిగిందో తెలియదు, అది ఎక్కడ దెబ్బతిన్నదో తెలియదు. కానీ మొత్తానికైతే బీసీల సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగతనంగా దొంగ రెడ్లు సర్పంచ్ లేరు. ఈ అంశం తేలేదాకా వదిలే ప్రసక్తే లేదు. దీంట్లో ఎవడెవడున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు కలెక్టర్ గారు, నువ్వు టీకే అంటున్నావు, నీ టీకే సంగతి చెప్తా నేను. నీ టీకే సంగతి ఎవడెవడు ఉన్నాడు దీని వెనకాల, నేనే వచ్చి కూర్చొని నీ టీకే సంగతి నీ కలెక్టర్ ఎట్లా నేను కూడా కూర్చొని మాట్లాడతాను. నేను మాట్లాడించు వాళ్ళు చెప్పు. ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎంఆర్ఓ వాళ్ళు అప్పుడే ఏది లేబర్ ఫారం పెడితే సర్టిఫికేట్ ఇస్తారు. ఈ లేబర్ ఫారం కు దానికి సంబంధం కూడా లేదు. ఎంటీ మళ్ళీ ఏం నింపాలి? చదువుకున్నదా ఎంఆర్ఓ? మరి చదువుకోలేదా? ఎంఆర్ఓ తప్పించుకోవడం కోసం కంప్యూటర్ ఆపరేటర్ పైన మీసేవ ఆపరేటర్ పైన మీసేవ ఆపరేటర్ పైన క్యాండిడేట్ పైన సర్టిఫికేట్లు చెప్పండి భాయ్ సాబ్, చెప్పండి ఏం జరిగిందో చెప్పండి. రేగొండ మేము మాట్లాడతామన్నా, ఏం జరుగుతుందో బీసీలకు? మేము మాట్లాడుతామన్నా. ఇది ఈ సర్టిఫికేట్ మీద అన్న ఒక్క నిమిషం. ఈ సర్టిఫికేట్ మీద మేము ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేసినాం, చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు చేసినాం, హైకోర్టుకు వెళ్ళినాం. మేము రాత్రి ఆర్గ్యుమెంట్ చేసిన అన్న, ఇది ఆర్ఓ దగ్గర మేము ఉండి అబ్జెక్షన్ చేస్తే రాత్రి 11 గంటల దాకా ఒక రెడ్డి ఆర్ఓ ఉన్నాడు అన్న, మళ్ళీ రెడ్డి ఎస్ఐ ఉన్నాడు. మేము ఆర్గ్యుమెంట్ చేస్తే మమ్మల్ని మెడల్ పట్టి అవతల దొబ్బిండన్న. ఆయన ఎవరైతే నామినేషన్ వేసిందో కనీసం కూడా ఆ నామినేషన్ వేసిన అతను కూడా మేమైతే అబ్జెక్షన్ చేస్తే అబ్జెక్షన్ రిటర్న్ కూడా ఇవ్వలేదు అక్కడ. నేను ఏమంటున్నా, ఇప్పుడు అర్థమైందా మన శత్రువులు ఎవరు, మనం ఎవరితో కొట్లాడని అర్థమైంది కదా? అర్థమైంది అందుకే చెప్తా ఉన్నా, వీళ్ళని ఊళ్ళో పొరిమేల దాకా కూడా లేకుండా చేయాలి. అందుకోసమే మన బీసీ రాజ్యం కోసం పోరాటాలే. మన హక్కులు మనం సాధించుకోవాలంటే మనం అధికారంలో ఇంత మంచిగా బీసీ కమిషన్ 2 సార్లు వాళ్ళకి సర్టిఫికేట్ రద్దు చేయమని కలెక్టర్ సిఫారసు చేస్తే కనీసం స్పందించకపోతే ఇంకెక్కడికి పోకటన్నా, ఇక బీసీ కమిషన్ దగ్గర పోయినాం, ఇంకేడికి పోతారన్నా? ఇక ఇంతకన్నా ఎక్కడికన్నా పోయాలి అనుకున్నదా? నేనే వస్తా, మీరు మీ డిమాండ్ ఏంటో చెప్పండి, నేనే వస్తా. చెప్పండి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ ఊర్లో? కాటారం మండలం గుండ్రాత్పల్లి అన్నయ్య. గుండ్రాత్పల్లి విలేజ్ లా తోటపల్లి సావిత్రి అనేటామ సర్పంచ్ ఎన్నిక పోటీ చేసింది. సర్పంచ్ ఎన్నిక పోటీ చేసి గెలిచింది. గెలిచినాక మేము కాటారం ఎంఆర్ఓ ఆఫీస్ లో సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టినాం. ఈమె ఎన్నిక ఎట్లా గెలిచింది, సర్టిఫికేట్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మా దగ్గర సర్టిఫికేట్ తీసుకోలేదని వాళ్ళు మనకు రిప్లై ఇచ్చింది. లేదు, ఆమె ఆధార్ కార్డు ఉంటే ఆమె ఆధార్ కార్డు బట్టి మీ సేవలో కొట్టినాం. మీ సేవలో కొడితే ఆమె కులం సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నదంటే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో తీసుకున్నది, రేగొండ విలేజ్ అని. అక్కడ తీసుకొని కాటారం మండలం పోటీ చేసింది. పోటీ అక్కడ కూడా ఆరు అంటే స్వామి అనేట ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఇదే కథ, అంటే వాళ్ళకు సపోర్ట్. అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వేమనూరి ప్రభాకర్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అర్థం ఏంటంటే మమ్మల్ని లోపలికి రానియకుండా, ఆఫీస్ లో రానియకుండా ఆయన 1-2 గంటలు ఉండి ఆయన అప్రూవల్ చేసుకున్నాడు. అప్రూవల్ చేసుకుని అది అయిపోయినాక మొన్న ఎట్లనే ఉన్నట్టున్నది అన్న, బీసీలో గుట్టిరా మరి ఏందా వీళ్ళు తెలుస్తలేదు, పేరుకు రెడ్డి మరి ఉన్న సర్టిఫికేట్లు బీసీ. మరి అప్పుడప్పుడు అనిపిస్తుంది బీసీ జనరల్ ఈ ముసలమ్మ 85 సంవత్సరాలు ఉంటాయన్న. ఈ ముసలమ్మని కూర్చుంటే పెట్టి గెలిపించారు. అది బెదిరించుకుంటా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, అరే బిడ్డ నువ్వు ఎట్లా ఓటేస్తారో వాళ్ళకు అని బెదిరించుకుంటా గెలిపించుకున్నాం. మేము ఆడికెళ్ళి కాటం రేగొండ తహసీల్దార్ దగ్గరికి పోయినాం. రేగొండ తహసీల్దార్ దగ్గరికి పోతే
తహసీల్దార్ గారు చూసి ఫస్ట్ మమ్మల్ని పట్టించుకోలేదు. మా దగ్గర ఎందుకు వస్తుందని చూపి సర్టిఫికేట్ చూపించగానే ఆ ముఖం చిన్నగా అయింది. అరే మా దగ్గరికి ఎట్లా వస్తుంది సర్టిఫికేట్ అని. మేము ఎంబడే సమాచార చట్టం పెట్టినాం. సమాచార చట్టం పెడితే మీరు రేపు రండి, మీకు మొత్తం ఫామ్స్ ఇస్తా అని చెప్పింది. మేము తెల్లారి వెళ్ళినాం. తెల్లారి వెళితే ఆమె మనకి సర్టిఫికేట్లు ఇచ్చింది ఎంటీ. మాకు ఎంటీ ఫామ్లు పెట్టి అప్లై చేసిరు ఇదని ఇచ్చింది. ఎంటీ ఫామ్ లో అప్లై చేసి మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇచ్చారు. ఇవ్వద్దు ఇచ్చేది. ఇచ్చినాక మరి ఏంది మేడం ఇట్లా అన్ని అడిగితే ఆమె ఏం చేసిందంటే ఒక మీ సేవ ఆపరేటర్ పైన కేసు పెట్టింది, తోటపల్లి సావిత్రి పైన కేసు పెట్టింది. మీ సేవ ఆపరేటర్ పైన ఆపరేటరే సర్టిఫికేట్ ఇస్తారా? ఇప్పుడు జారీ చేసేది వాళ్ళేనా? అది అట్లనే పెట్టి ఒకవేళ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు మీరు అట్లనే ఇస్తారా? ఒకవేళ అట్లా ఒప్పుకుంటారా అంటే మరి ఎట్లా ఏదంటే అది చేద్దాం. ఇక ఇప్పుడు మీ సేవ ఆపరేటరే తహసీల్దార్ అయినప్పుడు మరి మీరు ఎందుకు ఇంకా అంతే కదా? అంతే. జిల్లా దీని తర్వాత జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే ఏం చెప్పినా టీకే నా దృష్టికి వచ్చింది టీకే అంతే. టీకే తప్ప చేసేది ఏం లేదు. వేరే చేసేది ఏం లేదు, మాట్లాడేది లేదు. ఏది ఎవరన్నా కానీ ఏదని కానీ బీసీ సంఘాలు అందరం కలిసిపోయి చెప్పినాం ఏది చెప్పినా టీకే. ఇంకో నాగరాజ్ ఇతడు బాగా అరాచకంగా నేను ఎలక్షన్ లో పడితే నన్ను ఊళ్ళకి వచ్చి ప్రభాకర్ రెడ్డి ఊళ్ళకి వచ్చి వరామ చేసి నేను దొంగలా ఉన్నా లంగాలా ఉన్నా నేను ఏదైనా చేస్తా అనే అన్న అన్నిట్లో ఉన్నా నేను ఏదైనా చేస్తా నాతో పెట్టుకుంటే డబ్బు అంటే అరాచకంగా ఈ బ్యారేజ్ అప్పుడు అరాచకంగా కొన్ని కోట్ల ప్రభుత్వ భూములు వాళ్ళ అమెరికా మన కొడుకు బిడ్డ అలా పేరు పెట్టి మన ఈ కోట్ల డబ్బులు తీసుకున్నాడు అటు మీద. అంత అరాచకంగా చేసి ఊళ్ళో బెదిరించుడు, వార్డ్ నెంబర్ పెట్టుకుంటే వార్డు నెంబర్ బెదిరించుడు, మళ్ళీ అప్లై చేసుడు ఇదే పని. ఇట్లా చేసి నా లాస్ట్కి అయితే ఇట్లా చేసి నన్ను చేసి ఉడగొట్టి ఏం కాదు ఉంటది. ఇది మాదేపూర్ మండలం అన్న కాళేశ్వరం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఈయన ఎంపీపీగా ఉండే వాళ్ళ భార్య ఎంపీపీగా ఉన్నప్పుడు సర్టిఫికేట్ 2018 ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని 2018 సర్టిఫికేట్ తీసుకున్నాడు. గాన్ల సర్టిఫికేట్ గాన్ల బీసీ అని తీసుకున్నాడు. ఆయన రెడ్డి బీసీ అని తీసుకున్నాడు. అందులో ఏమో వాళ్ళ అన్న కొడుకు ఈడబ్ల్యూసీ తీసుకున్నాడు. బీసీ సర్టిఫికేట్ ఈయన బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసిండు. ఎంఆర్ఓ ఈ 13 మంది మాదేపూర్ మండలంలో 13 మంది ఉన్నారు. ఈ 13 మంది ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నారు. దీన్ని ఇమీడియట్ క్యాన్సిల్ చేయమని చెప్పి కలెక్టర్ కు రిపోర్ట్ చేసిండు. కలెక్టర్ ఆయన ఏం చేసిండు, బీసీ కమిషన్ రాసిండు. బీసీ కమిషన్ ఏం చేసిందంటే ఎంఆర్ఓ రిపోర్ట్ ప్రకారం మీరు అవి ఇమీడియట్ లో మీరు క్యాన్సిల్ చేయండి అని చెప్పి బీసీ కమిషన్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ మళ్ళీ బీసీ కమిషన్ రాసిండు. బీసీ కమిషన్ రాస్తే మీరు స్టాండింగ్ ఆర్డర్స్ ఏమున్నాయో ఆ ఆర్డర్స్ బట్టి మీరు సర్టిఫికేట్ రద్దు చేయమని చెప్పి బీసీ కమిషన్ ఇచ్చినా కూడా కలెక్టర్ మాత్రం ఏదంటే స్పందిస్తలేడు. ఆర్ఓ దగ్గర కూడా ఎలక్షన్స్ అన్నాయి. ఆ 3 రోజుల్లో మాకు కలెక్టర్ ఎలాంటి స్పందించలేదు. 5 రోజుల ఛాన్స్ ఉన్నది. బీసీ కమిషన్ డిసెంబర్ 12 తారీఖున రాస్తే మా ఎలక్షన్స్ 17 తారీఖు. 5 రోజుల నామినేషన్ ఏం చేస్తున్నట్టు మరి భూపాలపల్లి కలెక్టర్ మరి ఏంది టీకే అంటారన్నమాట. ఈ టీకే ఏదో నీ కథ ఏందో. దీన్ని మేము ఆర్ఓ దగ్గర కూడా మేము అబ్జెక్షన్ చేసినప్పుడు కూడా ఆర్ఓ రెడీ అయిపోయిండు. ఆర్ఓ రెడీ అయ్యిండు. అక్కడ ఉన్న ఎస్ఐ రెడీ అయ్యిండు. ఇక మాది మాట్లాడకుండా చేసిండు. అతను ఎవరైతే నామినేషన్ వేసిండో ఆ పర్సన్ కూడా అప్పటి వరకు ఇక్కడ నామినేషన్ స్కూటీని వరకు కూడా అక్కడ రాలేదు. మేము చేసిన అబ్జెక్షన్ కనీసం మాకు ఏం రాసేలు ఆయన దగ్గర నుంచి కూడా ఏం అడగలేదు. అడగకుండా పోటీ చేసిండు. బీసీలోకి వచ్చిన దాన్ని కూడా వీళ్ళే తీసుకుంటే ఎట్లన్నా 42% అంటే 42% పోయింది. ఇప్పుడు ఉన్న 17% 33 నుంచి 23 తెచ్చిండు కేసీఆర్. 23 నుంచి ఇప్పుడు 17 తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ 17 కూడా పోతారు మళ్ళీ కూడా మేము దరఖాస్తు నాన్న చూసినంటే పోలీస్ స్టేషన్ పోతుంది, కలెక్టర్ ఆఫీస్ పోతుంది, ఎమర్జెన్సీ పెట్టినాం. పెడితే 24 గంటలు ఇస్తా రమ్మని ఇట్లా 3-4 రోజులు రప్పించుకొని తర్వాత ఆడిగిపోని చెప్పి ఇప్పుడు ఎంపీడీఓ మీద కేసు పెట్టాలి, ఎంఆర్ఓ మీద సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. కలెక్టర్ గారికి వినం 3 సార్లు వినం రద్దు చేస్తా మేడం ఇచ్చిన తర్వాత అంటాను కానీ తప్ప రద్దు చేసేది లేదు. ఎప్పటికీ ఎన్ని చేస్తారు తెలియదు. అట్లా ఇబ్బంది పెడతాను. ఇతడు మాత్రం మమ్మల్ని గుండెపల్లి గ్రామ పంచాయతీ ఘోరం అంటే మా ఇంటి బెదిరించుడు ప్రభాకర్ రెడ్డి. ఇతని గురించి బాగున్నది. ఇతడు ఏంటంటే మొత్తం బెదిరింపుడు శ్రీధరబాబు హంట చూసుకొని మరీ దారుణంగా అంటే అంత జిల్లాలో ఈయనంత లంగా అంటూ లేడుగా. అంత 100 లంగా నట్టు మొత్తం బ్యారేజ్ విషయంలో మాత్రం దాదాపు కొన్ని కోట్ల డబ్బులు కుంభకోణం చేసిండు. కోట్ల డబ్బు పెట్టి నేను లంగాల్లా ఉన్నా, నేను దొంగల్లా ఉన్నా, నేను ఏదైనా చేస్తానే ఒప్పుకున్నానే ఒప్పుకుంటాను అని ఒప్పుకొని తిరిగి ఊళ్ళో తిరిగి
అందరిని పిలిచి మన ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా నేను చేసిండు. వార్డ్ నెంబర్ ప్రతి ఒక్క వార్డ్ నెంబర్ బెదిరించిండు. నా ఇద్దరు వార్డ్ నెంబర్ 70 కొని గెలిచిండు. అంతా 150 వరకు గెలిచిన, 150 వరకు నాకు వచ్చినాయి. అది గెలుపు కాదు, అది మొత్తం బియ్యం ప్రమాణం చేసి అన్ని మన అలసంగా బెదిరించుడు, బియ్యం ప్రమాణం చేసుడు, బియ్యం పసు బియ్యం వేసి ప్రమాణం చేయించుడు. వేసి నా ఇద్దరు వార్డ్ నెంబర్ కొని 40 అంటే 27 వరకు గెలిచిన. ఆయనకు కూడా ఏం చెప్పాలంటే నువ్వు రెడ్డికే ఉంటున్నావా లేకపోతే మీ రెడ్డిని వేస్తామా లేకపోతే ఆ బీసీనా అని చెప్పేసి బియ్యం ప్రమాణం చెప్పి పసుపు బియ్యం ఉంటాయి, పసుపు బియ్యం తీసుకుని చేతిలో పెట్టు. మా ఎంబడి 100 మంది ఉంటే ఆయన వస్తే 100 మంది అంటే కూడా మా దగ్గర రారు. అంటే భయం అనేది మళ్ళీ ఏం చేస్తాడో, ఏడ పెట్టిస్తాడో, ఏం దొరికిస్తాడో, ఏం చేస్తాడో భయం. లంగలు కాబట్టి సరే కూర్చోండి అన్న. భూపాలపల్లికి అన్న వస్తాడు, తిరుమల వస్తాడు, 100% వచ్చి అక్కడ కలెక్టర్తో మాట్లాడదాం. బరాబర్ సెట్ అయిపోతుంది లెక్క. ఎట్టెట్టుంటుంది లెక్క ఎవడాడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చిందే మొత్తం ఇచ్చింది లేదురా పీకింది లేదురా బాబు అంటే దాంట్లో కూడా ఇటువంటి లంగ కథలు అన్నమాట మొత్తం. ఇంకెన్ని దగ్గరలో జరిగినాయో ఇప్పుడు మీ దగ్గరికి అయితే ఈ 2 బయటకు వచ్చినాయి. ప్రాంతం అంతా మాది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ లో ఉంది. మా ప్రజలు కూడా ఇంకా కాలేదు, చదువుకోలేదు, చదువు దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఇట్లా చేసి వీళ్ళంతా అధికారం ఇంకా దొరల పాలన, ఇంకా ఈ రెడ్ల పాలన చైతన్యం కల్పించాలి. పబ్లిక్ చైతన్యం కల్పిస్తే ఆటోమేటిక్ గా ఓటు గుద్దితే లెక్క దోషి అడ్డపులన్నీ పేద ప్రజల మీద మొత్తం. కాళేశ్వరం ఊరు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, కేసీఆర్ కాళేశ్వరం అంటాడు కదా, కాళేశ్వరం ఊర్లోనే ఈ కథ. కూర్చోండి మాట్లాడదాం. ఇతడు అన్ని లింకులు పెట్టుకున్నాడు. ఇతడు కాంగ్రెస్ కదా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని కోట్ల రూపాయలు అంటే మరదలు అటు ఎక్కడ అధికారులు ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు, అట్లుంటది లెక్క వాళ్ళది. మనం అయితేనేమో పార్టీ ఇయ్యొద్దు, పార్టీ మారొద్దు, అట్లా ఇట్లా అని చెప్పేసి మనం అంగీలు చెప్పుకుంటాం. వాళ్ళేమో ఎట్లా అంటే అట్లుంటారు. అట్లా బెదిరింపులు, పోలీసుని పట్టించుడు, అనవసరంగా ఏ కేసులైనా మా మీద కేసులు చేస్తారు. 2 నిమిషాల తర్వాత ఓకే కూర్చో. ఇది ఇట్లా కథ ఇట్లున్నది అనమాట కథ వీళ్ళది భాగవతం. మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు రెడ్డిలు అయి ఉండి బీసీల సర్టిఫికెట్ల మీద ఇప్పుడు వాళ్ళ కొడుకేమో బీసీ అవుతారంట, రెడ్డి అవుతారంట, వీళ్ళేమో బీసీ అవుతారట. ఇట్లా రకరకాల కథలు, లంగ కథలు ఇవన్నీ కూడా నడిచినాయి. ఇప్పుడు వాళ్ళు సర్పంచ్లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లో గెలిచినందుకు ఇప్పుడు అధికారులు ఏం చేస్తారో ఏం బిక్తారో మరి అర్థమవుతలేదు ఇక్కడ ఉన్నోళ్ళు. ఈనాడు దినపత్రికను చూద్దాం. వార్తలలో పోతే చూసిరు కదా, వార్తలలో కూడా ఏ పేపర్ ఎవరి గురించి రాస్తుందిరా అంటే మొత్తం ఓసీల గురించి రాస్తున్నట్టుగా క్లియర్గా చెప్పేసారు కదా. 60%, 70%, 75%, 80% ఎవరి గురించి అంటే ఓసీల గురించి. బీసీల గురించి అంటేనేమో బాధితులంట, నిరసనకారులు, తర్వాత ఇట్లా ఆందోళనకారులు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, నేరస్తులు అంటే ఇట్లా బీసీలు, ఎస్సీ, ఎస్టీల గురించి ఇట్లా రాస్తున్నారు అనమాట లెక్కలు. రష్యా నుంచి చమురు కొంటే 500% సుంకం వేస్తా అంటున్నాడు. ఇక మనోడికి మొత్తం ఆగమాగం ఉన్నది కథ. ట్రంప్ రోజుకో పరిశాన్ చేస్తున్నాడు. రష్యా నుంచి చమురు కొనొద్దట, కొంటే భారత్ పైన, చైనా పైన, బ్రెజిల్ పైన 500% వేస్తాడట సుంకం. అంటే 100 రూపాయల వస్తువు ఉంటే 500 రూపాయలకు కొనాలన్నట్టు. అట్లున్నది లెక్క మనోడి కథ. బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. వచ్చే వారమే ఓటింగ్కు అవకాశం. ఇక బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం భారత్ చైనాపై తీవ్ర ప్రభావం పడుతుంది, కుప్పగూలిన స్టాక్ మార్కెట్లో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసుకో. ఇక 7.69 లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లో మొత్తం కుప్పగూలిపోయినాయి నిన్న. ఏమనడంతో 500% టారిఫ్ వేస్తా అంటే ఏముంటుంది? ఇక ఇప్పుడు 100 రూపాయల వస్తువుని 500 రూపాయలు, ఇంకా 500 రూపాయలు ప్లస్ వేస్తే 600 రూపాయలకు కొన్న వస్తువు కొంటాడా? 1000 రూపాయల ఉన్న వస్తువును 6000 రూపాయలకు కొంటారా? కొనరు అంటే ఏంది? భారతదేశం నుంచి పోయినటువంటి వస్తువులు కానీ, చైనా నుంచి పోయినటువంటి వస్తువులు కానీ, బ్రెజిల్ నుంచి పోయినటువంటి వస్తువులు కానీ కొనకుండా మొత్తం కూడా మార్కెట్ని ఖతం చేస్తుంది అనమాట. అంటే ఇట్లా బెదిరించుడు. రష్యా నుంచి మీరు చమురు కొంటారా, మీరు కొంటే మీ పని చేస్తా అంటున్నాడు. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఆ దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లును తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. శ్వేత సౌధంలో బుధవారం ట్రంప్తో తన సమావేశం ఫలవంతంగా సాగిందని, రష్యాపై ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. అయితే శాంతి కోసం ఉక్రెయిన్ చాలా వరకు మినహాయింపులకు అంగీకరించింది. పుతిన్ మాత్రం మాటలతో కాలం వెల్లిబుచ్చుతున్నారు. అయితే అమాయకులను చంపుతూనే ఉన్నారు అని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ బిల్లు సకాలంలో ఆమోదం పొందాలని ఆకాంక్షించారు. ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్నకు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అపారమైన పరపతిని కల్పిస్తుందని చెప్పేసి ఎక్స్లో పెట్టిండట. చూసుకో. ఇక ట్రంప్ కథ ఇట్లున్నది. ఇక
ఇక ఈడీ వర్సెస్ దీది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఇది ఐపాక్ ఉంటుంది కదా, ఐపాక్ పైన ఈడీ దాడులని పెట్టిరట. ఈడీ దాడులను ఎందుకు పెట్టినరు ఐపాక్ పైన అని చెప్పి అంటే అక్కడ ఏది ఇక్కడ దీది ఎవరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే మమతా బెనర్జీ ఉందో ఈ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ తర్వాత ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏం స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు, ఎవరు కీలకంగా ఉన్నారు, ఎవరు అభ్యర్థులు ఉన్నారు, ఏం కథ, దీనిపైన మొత్తం కూడా నజరేసి దానిపైన మొత్తం వివరాలని తీసుకొని ఆ పేపర్లను ఎత్తుకొని పోయారట ఎవరు ఈడీ అధికారులు. దీంతో అక్కడ రైడ్ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తర్వాత పోలీస్ అధికారులతో కలిసి అక్కడ ఆఫీస్కి పోయింది. ఆమె పెద్ద లొల్లి, అమిత్ షానే ఇది చేపిస్తున్నాడని చెప్పేసి అక్కడ మమతా బెనర్జీ అంటుంది. లేదు మేము బరాబరే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే సోదాలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈడీ వర్సెస్ దీది కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో సోదాలపై బగ్గుమన్న బెంగాల్ సీఎం. ఇక బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే తనిఖీలని చెప్పేసి ఈడీ చెప్తా ఉంది. ఆ పేరుతో తృణమూల్ సమాచారం తీసుకెళ్లారని మమత మండిపాటు. ఇక ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంతో హైడ్రామా చోటు చేసుకుంది. చూసుకో ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాముఖి తలపడ్డారు. బెంగాల్లో వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి రాజకీయ సంప్రదింపుల సంస్థ భారతీయ రాజకీయ కార్యాచరణ కమిటీ అంటే ఐపాక్ కార్యాలయంలో దాని సహా వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు గురువారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. కోల్కతాలో జరిగినటువంటి ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బగ్గుమంది. పార్టీ ఐటీ విభాగాధిపతిగా ఉన్న జైన్ను కేంద్ర సర్కార్ కావాలనే లక్ష్యంగా చేసుకుందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. సోదాల సమాచారం తెలియగానే ఆమె జైన్ నివాసానికి వెళ్లి ఈడీ వర్గాల ఎదుట నిరసన తెలిపారు. ఐపాక్ కార్యాలయంలో తమ పార్టీకి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేటువంటి అభ్యర్థులకు సంబంధించిన కీలకమైన సమాచారం అంతా ఉందని, దాన్ని ఎత్తుకుపోయేందుకే ఈడీ వచ్చిందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఎందుకు వచ్చినట వీళ్ళు? ఇక్కడ కార్యాలయంలో సోదాలు చేయడం కాదు, లేకపోతే ఈడీ సోదాలు కాదంట. ఆమె చెప్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇక్కడ కీలకమైనటువంటి నేతలకు సంబంధించిన సమాచారం, ఎవరెవరు అభ్యర్థులు ఉంటారు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఎట్లా స్ట్రాటజీ ప్లే చేస్తారు, దానికి సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా ఎత్తుకోవడానికి వచ్చారని చెప్పేసి మమతా బెనర్జీ ఆరోపిస్తూ ఉంది. దాన్ని ఎత్తుకుపోయేందుకే వచ్చిందని ఈడీ వచ్చిందని తీవ్ర ఆరోపణ చేశారు. కొన్ని గంటల సేపు అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఆవిర్భవించిన ఐపాక్ బెంగాల్లో తృణమూల్ పార్టీ ఐటీ ప్రచార బాధ్యతలను చూస్తోంది. అందులో భాగంగా ఇక్కడ జైన్ ఉన్నాడు కదా, ప్రతీక్ జైన్ ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఈ ప్రతీక్ జైన్ పైన దాడి చేయడం అంటే మమతా బెనర్జీ స్ట్రాటజీ పైన దాడి చేసినట్టుగా మమతా బెనర్జీ ఆరోపిస్తూ ఉంది. ఇంకోట్లా అధికారం ఉంటే వాటిలో నడుస్తుంటుంది అన్నట్లు లెక్క. ఇక సర్ వెనుక పెద్ద కుట్ర. మరి బీసీల రిజర్వేషన్ పైన రిజర్వేషన్ తగ్గించడం వెనుక కూడా పెద్ద కుట్ర ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్య చేస్తే మంచిగుంటుండే. చేయాలి కదా అది కూడా. ఇల్లు ఆస్తి లేని పేదలకు ఓటు ఒక గుర్తింపు, దాన్ని తీసేసేందుకే భాజపా పన్నిందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు. తొలుత మహబూబ్ నగర్ జిల్లాలో 1,00,000 మందితో. మున్సిపల్ ఎన్నికల్లో బీఫారం ఎవరికి ఇస్తే వారిని ఐక్యంగా గెలిపించాలి. ఎవరికి ఇస్తే అంటే మీరు ఇక మీ వర్గాలకు ఇస్తే మేము గెలిపించాలని చెప్తున్నాను అన్నమాట క్లియర్గా ముఖ్యమంత్రి గారు. మేము ఎవరికి ఇస్తే వాళ్ళకి గెలిపించండి, లేకపోతే బాగుండదు అన్నట్టు. పిసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పేరిట చేపట్టిన కార్యక్రమం వెనుక పెద్ద కుట్ర దాగుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇల్లు ఆస్తి లేని పేదలకు ఓటు హక్కు ఒక గుర్తింపు అని, దాన్ని తీసివేసే పన్నాగంతోనే సర్ తీసుకొచ్చామన్నారు. ఓటు హక్కు పోతే ఆధార్, రేషన్ కార్డులు పోతాయని, అప్పుడు పేదలకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న చెప్పిండు. ఇంకో ఇట్లా కథ. సర్ పేరుతోటి, ఎస్ఐఆర్ పేరుతోటి, ఓటర్ల సమగ్ర సవరణ పేరుతోటి మొత్తం కూడా ఉన్న ఓట్లు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లు తీసేస్తుందని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి రష్యా అంటుంది. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమణ వెళ్ళిపోయిందట. ఇక అతివేగానికి 4 ప్రాణాలు బలైపోయినాయి. ఇక వద్దుర నాయన అంటే ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతుంటారు. బర్త్డే పార్టీకి అని పోయినట.
బర్త్డే పార్టీకి అనుభవిన వాళ్ళు మంచిగా సపరేట్గా ఎంత దాని ఏమంటారు వాడ పార్టీ చేసుకొని సపరేట్గా వస్తే అయిపోతుండే. మరి తాగినరో లేకపోతే మంచి మామూలుగా వచ్చినరో తెలియదు కానీ ఇష్టం వచ్చిన స్పీడ్లో వచ్చింది. ఇష్టం వచ్చిన స్పీడ్లో వచ్చేసి షెట్టు గుద్దుకొని 4 చచ్చిపోయారు పాపం. ఇంకొక అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అరే బర్త్డే అనేటువంటి సంతోషాన్ని ఇవ్వాలి కానీ విషాదాన్ని ఇస్తేటరా బాబు. ఏదైనా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏదొచ్చినా కానీ ఈ తాగుడు ఇష్టం వచ్చినట్టుగా తాగుడు ఇష్టం వచ్చినట్టుగా ఉరుకుడు దీంతో చెట్టు గుద్దుకొని చచ్చిపోయారు పాపం. ఏం చేస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడాలి. చెట్టును ఢీకొన్న కారు 4 విద్యార్థులు దుర్మరణం పాపం. ఇక పాపం అనాల్సి వస్తుంది కానీ కాకపోతుందంటే మీరు చేసిన పని ఎట్లా ఇట్లా అడ్డగోలుగా ఓకుర్రా నాయన అని చెప్తే వినరు. మందు తాగి నడపొద్దు అంటే వినరు. ఇప్పుడు అంత ఎంత బాధ ఉంటుంది వాళ్ళకు తల్లిదండ్రులకు. ఇప్పుడు ఇక టీచర్ల హేతుబద్ధీకరణకు సీఎం పచ్చజెండా ఊపిండంటే అన్ని బడుల్లో అక్షయ పాత్ర భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయించిండ్రు. ఇక మేడారం జాతరకు రండి, కేసీఆర్కు ఆహ్వానం. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించిండ్రు మంత్రులు శ్రీతక్క, తర్వాత అక్కడ కొండా సురేఖ. కేసీఆర్ దంపతులకు మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేస్తున్న మంత్రులు సీతక్క, తర్వాత కొండా సురేఖ అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. పోయి ఇచ్చేచ్చారు కాక కూడా వీళ్ళు వాళ్ళకు పట్టు వస్త్రాలు పెట్టినట. తర్వాత కాక కూడా వీళ్ళకు కూడా బట్టలు పెట్టి పంపించిండు. ఎవరికి? మంత్రులు ఇద్దరికి. అగో విజువల్ లేదు చూడరు, ఎందుకంటే సౌండ్ పెడితే మాకు పరిశాన్ ఉంటుంది, అదేదో స్ట్రైకులు పడతాయి అనమాట. అందుకని అక్కడ పోయి కలిసిండ్రు. సంతోష్రావు కలిసినట్టుంటే తర్వాత అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా భేటీ అయినరు మంత్రులు కొండా సురేఖ, తర్వాత ఇక్కడ సీతక్క. యోగక్షేమాలు తెలుసుకున్నట్టు మంచిగా మాట్లాడు. అంటే ఎట్లుంటుంది అంటే రాజకీయాలలో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇట్లా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మనం అనుకుంటాం అసలు యాక్చువల్గా వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు కత్తులు దూసుకుంటారు, కట్టెలతో కొట్టుకుంటారు అంటే అవన్నీ ఏముండయి. మేడారం జాతరకు రండి అని చెప్పేసి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అది ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు. పత్రిక ఇచ్చి పిలిచిరట నిన్న. ఇంకో పత్రిక ఇచ్చి నిన్న పిలిచిండ్రు. రమ్మంటే ఆయన కూడా చీరసార పెట్టినట్టు ఇద్దరికి మంత్రులకు. కేసీఆర్ కూడా మర్యాదలు మంచిగా ఉంటాయి, అట్లేమి ఉండదు. ఇంటికి పోతే వంట తింటుంటే వడ్డిస్తాడట కాక. ఇది దీనికి సంబంధించి మేడారం జాతరకు ఆహ్వానించిండ్రు అక్కడ మంత్రులు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. వెలుగు వస్తలేదు. రైట్. ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు అడ్డుకున్న మమత. సోదాల సమయంలో ఐపాక్ చీఫ్ జైన్ ఇంటికి వెళ్లిన సీఎం తమ పార్టీ అభ్యర్థుల జాబితా వ్యూహాలను దొంగిలించడానికి వచ్చారని చెప్పేసి ఫైర్ అయింది మమతా బెనర్జీ. అసలు యాక్చువల్గా ఐపాక్ అనేది ఇక్కడ ఎవరు? ప్రశాంత్ కిషోర్, పీకే ఉంటాడు కదా, ఏది రాజకీయ వ్యూహకర్త. రాజకీయ పార్టీలకు సంబంధించి ఇట్లా వ్యూహాలు చేయాలి, తర్వాత ఇట్లా గెలవాలి ఇట్లా అని చెప్పి చెప్తుంటాడు అనమాట. అయితే ఇక్కడ ప్రతీక్ జైన్ అని చెప్పేసి ప్రతీక్ జైన్ ఇక్కడ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత అక్కడ ఏది పశ్చిమ బెంగాల్లో రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాడు. ఎవరికి? తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎవరిది? అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ. మమతా బెనర్జీకి సంబంధించినటువంటి పార్టీకి వాళ్ళు అట్లా ఉంటే ఇక్కడ ఐపాక్ ఆఫీస్ పైన ఈడీ సోదాలు చేయాలి, తర్వాత అవకతవకలు జరిగినాయి అట్లా అని చెప్పేసి చెప్పిందట. చెప్తే అసలు యాక్చువల్గా ఈడీ సోదాల గురించి రాలేదు. ఎవరైతే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కోవడానికి వచ్చిండ్రు, ఇవన్నీ కూడా తీసుకోవడానికి వచ్చిండ్రు. అందుకని ఇవన్నీ కూడా పేపర్లను ఎత్తుకపోయారని చెప్పేసి అక్కడ మమతా బెనర్జీ ఆరోపిస్తూ ఉంది. కోల్కతాలోని ఐపాక్ గ్రూప్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇల్లు, ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడం రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక రేడ్ చేస్తున్న సమయంలోనే ప్రతీక్ జైన్ ఇంటికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోలీసులతో కలిసి కోల్కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్ వెళ్లారు. అయితే జైన్ ఇంటి నుంచి కొన్ని ఫైళ్లను తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్తే ఏమైంది, ఇక్కడ తృణమూల్ ఎన్నికల వ్యూహం, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలు, పార్టీ రహస్య పత్రాలను దొంగిలించడానికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఈడీని పంపించడని చెప్పేసి ఆమె ఆరోపిస్తూ ఉంది.
లేదు లేదు ఈయన మొత్తం కూడా అవకతవకలకు పాల్పడ్డారు, ఇట్లా మొత్తం దాన్ని మేము బయటకు తీసుకొస్తానికి వచ్చామని చెప్పేసి ఏమో ఈడీ చెప్తున్నది. బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. అదానీ అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర, కేంద్ర సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఇట్లుంటే ఒక్క నిమిషం, ఇది ఉండే కదా ఒకటి వాళ్ళు యాడ్ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు, వింటున్నదా? ఉపాధి హామీ ఎత్తేసే కుట్ర అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి అంటే వీళ్ళు యాడ్ ఇచ్చిండ్రు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఏంది? ఇంకో ఇట్లా నువ్వు 100 రోజుల పని దినాలుంటే ఏది 100 రోజుల పని దినాలుంటే మేము 125 రోజులు చేస్తున్నాం, మేము మంచి చేస్తుంటే వీళ్ళు చెడని చెప్తున్నారని చెప్పేసి ఒక యాడ్ ఇచ్చేసింది ఇక్కడ వార్త లెక్క. ఎవరు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ. ఇక కేంద్ర సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఇక ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూరా నిరసనలు, గ్రామ సభల్లో తీర్మానాలు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభలుంటాయంట. ములుగు సభకు సోనియా గాంధీ, రాహుల్కు ఆహ్వానం. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి, అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడాడు. ఉపాధి హామీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. ఇక్కడ పథకం గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టర్ల పంపిణీ అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. మొత్తం మీద ఇక్కడ ఏది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా అంతా రంగం సిద్ధమవుతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి आज मैं मुख्यमंत्री बना कांग्रेस पार्टी की वजह से देश भर दुनिया भर मेसी भी आके अपने से फुटबॉल खेला है। नहीं ये तो कौन देखेगा? फुटबॉल देखने के लिए भी पार्टी जी एक पास भी नहीं देते थे, है नहीं? ఒకవేళ ఇప్పుడు మెస్సీ నాతో ఫుట్బాల్ ఆడిండు, తర్వాత మెస్సీ ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగా నాతో క్రికెట్ ఆడిండు, నేను ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి ఇట్లా నడిచింది, లేకపోతే పోయి చూస్తేందుకు కూడా అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నాడు. అట్లా सबसे मेरा एक ही गुजारिश है, चुनाव ऐसा वैसा नहीं है। लोग बोल रहे भाई जो जुबली इलेक्शन में गली गली में क्यों मुख्यमंत्री घूम रहे, सरपंच इलेक्शन में क्यों मुख्यमंत्री घूम रहे? तो जिस दिन अपने लिए जो मेहनत की, अपने लिए जो पसीना खून दे दिए, जब उनको जिताने के लिए गली गली में घर घर भी घूमना पड़ता, गली गली छोड़ दो, गाँव गाँव छोड़ दो, घर घर घूम के उन लोगों को जिताना है। గల్లీ గల్లీ ఊరూరు కాదు, మొత్తం ఊరు ఇంటింటికి పోయి ప్రచారం చేయాలని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లా నడుస్తుందన్నమాట. ఇది మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే 117 ఏది మున్సిపాలిటీలకు, తర్వాత 16 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతాయనే నేపథ్యంలో మొత్తం మీద 9 జిల్లాలు ఉమ్మడి జిల్లాలల్లో, అంటే 10 జిల్లాలు ఉన్నాయి కదా ఉమ్మడి జిల్లాలు. ఈ 10 జిల్లాలు ఉంటే హైదరాబాద్ మినహాయించి, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏది జిహెచ్ఎంసీ ఉన్నది కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు ఎన్నికలు జరగవు. ఎక్కడ జరుగుతాయి? ఊర్లలో జరుగుతాయి, మొత్తం అన్ని జిల్లాలలో జరుగుతాయి. కాబట్టి 117 మున్సిపాలిటీలు, తర్వాత 6 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉంటుందంట. దానికి సంబంధించి వాళ్ళు మొత్తం సమాయత్తం చేసుకుంటా ఉన్నారు. ఇక జిల్లాల బార్డర్లు సెట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకటి, ఎందుకనంటే అసలు యాక్చువల్గా కొడంగల్ నియోజకవర్గం 3 జిల్లాలలో ఉన్నది. తర్వాత ఇక్కడ ఏది కరీంనగర్లో కొన్ని నిరసనలు జరుగుతున్నాయి. తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నియోజకవర్గం 3 నియోజకవర్గాలు 3 జిల్లాలలో ఉండడం, 2 జిల్లాలలో ఒక నియోజకవర్గం ఉండడం, ఇట్లా రకరకాలుగా ఉన్నది. కాబట్టి దీన్ని సెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారంట. అయితే మరి కొన్ని చిక్కులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా మా బొమ్మల రామారం ఉన్నది, బొమ్మల రామారం మేడ్చల్ల కలపాలనే డిమాండ్ ఉన్నది. మరి అంటే ఇప్పుడు ఎక్కడ దగ్గర ఉన్నది అంటే అసలు యాక్చువల్గా ఉమ్మడి నల్గొండలో ఉండే, ఉమ్మడి నల్గొండ అంటే 120 కిలోమీటర్లు మా ఊరికి. అంటే దాన్ని అసలు యాక్చువల్గా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు దందాన్ని కొట్టేసారు. కాబట్టి ఇప్పుడు సెట్ చేస్తా అని అంటున్నారు. గజిబిజికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తూ ఉంది. మండలాల మార్పుకు అధికారులతో స్టడీ, మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా చేసే యోచనలో ఉందట. ఇప్పుడు దీనికి కథ ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది లెక్కల కథ కూడా ఉన్నది, అంకెల గారడి ఉంటుంది కదా, అంకెల కథ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సంఖ్యా సిద్ధాంతం మీద ఉంటుంది కదా, సంఖ్య ఏమంటారు దాన్ని, ఇప్పుడు జ్యోతిష్యం ఉంటుంది కదా, ఈ జ్యోతిష్యంలో సంఖ్యామానం, సంఖ్యా సిద్ధాంతం దాన్ని కూడా నమ్ముతుంటారు. అయితే ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి కేసీఆర్కు ఆయన లక్కీ నెంబర్ ఏంటంటే 6, అందుకని 3-3-6 చేసిండు ఆయన. ఏది జిల్లాలు 33 జిల్లాలు చేసిండు. మంచిగా ఉండదురా బాబు 32 అంటే 32 కాదు, ఇంకొక జిల్లా కూడా పెంచడం 33 చేసిండు. అది తీసుకొచ్చి పెట్టిండు. ఆయన 6 ఆయన సంఖ్య. ఎందుకంటే కార్ల నెంబర్ కూడా చూడరు ఎప్పుడన్నా. కేసీఆర్
కున్న కాంతాన్ని మొత్తం మ్యాక్సిమం 6 నెంబర్లే ఉంటాయి, 6 6 6 అని ఉంటుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి లక్కీ నెంబర్ 9 అని చెప్పేసి మీరు కారణం నెంబర్ చూడండి, మీరు 9 ఉంటుంది అన్ని. అయితే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక 3 జిల్లాలు పెంచడమా? 3 జిల్లాలు పెంచితే ఏమైతే ఎంత అవుతుంది, ఇప్పుడు 36 అవుతుంది. 36 అయితే 6 3 ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9 వచ్చేటట్టు. ఒకవేళ 3 జిల్లా ఇంకా 6 జిల్లాలు తగ్గించడం, 6 జిల్లాలు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నట. 6 జిల్లాలు తగ్గిస్తే ఎంత అవుతుంది, 27 అవుతుంది. 27 అయితే ఎంత అవుతుంది, 2 7 9 అవుతుంది అనమాట. ఇగో ఇటువంటి కథ నడుస్తుంది అనేది కూడా పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మీ అంకెల్ బింకెల్ పక్కకు పెట్టుర్రి. నిజంగా ప్రజలకు ప్రయోజనం ఉంటే ప్రజలకు ప్రయోజనం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత అవసరం మీ మీద ఉన్నది. ఇక ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లోకి ఉన్నాయి. ఇక పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది, హరీష్ రావు ఏం చేసిండు, అదేదో మండలం ఉంటుంది, ఆయన మండలం ఏంది, సిద్దిపేట జిల్లాలో కలిపాడు ఆ మండలాన్ని. ఆ మండలం వద్దు మేము కరీంనగర్లో ఉంటామంటే లేదని చెప్పి సిద్దిపేటలో కలిపాడు. కారణం ఏంటంటే ఈయన లోకల్ అనిపించుకుంటేందుకు. వాళ్ళు బెజ్జంకి మండలం ఉన్నది కదా, బెజ్జంకి మండలం అసలు యాక్చువల్గా వాళ్ళు మేము కరీంనగర్లో ఉంటామని చెప్పేసి 50 రోజులు 100 రోజులు వాళ్ళు ధర్నా చేసింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఓమంటే లేదని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి సిద్దిపేట కలిపాడు. ఎందుకంటే ఈయన సిద్దిపేట లోకల్ అనిపించుకోవాలి, నాన్ లోకల్ అయిన వేరే జిల్లా అయినా చీడెట్లా పోటీ చేస్తారని చెప్పేసి అనుకుంటారు కదా. ఇక ఇటువంటి కథలు పడరు వాళ్ళు, అందుకని వాళ్ళని సెట్ చేస్తానంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పోటీ చేసినటువంటి కొడంగల్ నియోజకవర్గం ఉంది, దాని 3 జిల్లాలు ఉన్నది. ఇప్పుడు అది ఎటు కాకుండా ఇప్పుడు కేసీఆర్ అట్లా ప్లాన్ చేసిందని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది, దాన్ని సెట్ చేస్తాడు మరి. ఇక సమీప జిల్లాల్లో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు, రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైనటువంటి కార్యాచరణ జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లేయాలని దానిపైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట. ఇక ఎట్టెట్లున్నాయి అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము అంతా గజిబిజ్జి మచ్చు కొన్ని చూసుకుంటే వరంగల్ నగరాన్ని వరంగల్ తర్వాత హనుమకొండ అని 2 జిల్లాలు చేసిండ్రు. యాక్చువల్గా అవి జంట నగరాలు అంటుంటారు. ఇప్పుడు ఇంకా ట్రై సిటీ అంటారు. వరంగల్ హనుమకొండ తర్వాత కాజిపేట కలిసి ట్రై సిటీస్. వాటిని ఏం చేసిండ్రు, ఇప్పుడు 2 జిల్లాలు చేసిండ్రు. 2 జిల్లాలు చేసి ఆగమవుతుందని చెప్పేసి 2 జిల్లాలు కాదు 6 జిల్లాలు అయినాయి వరంగల్ మొత్తం, ఉమ్మడి వరంగల్ నగరాన్ని వరంగల్ హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్ పోలీస్ పనులకు ఇద్దరు కలెక్టర్లు సమన్వయం తప్పనిసరైంది. చారిత్రక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అది తర్వాత హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాల అంటే సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ 3 జిల్లాలలో ఉన్నది. పరిధిలోకి వెళ్లడంతో పాలనాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఇక తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, మునుగోడు, నగరికల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాలలో ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం ఇక్కడ సూర్యాపేటలో ఉంటుంది, తర్వాత ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది. ఇట్లా ఇక్కడ నగరికల్ కూడా అట్లే ఉంటుంది. తర్వాత మునుగోడు కూడా ఇక్కడ యాదాద్రి జిల్లాలో ఉంటుంది, అక్కడ నల్గొండ జిల్లాలో ఉంటుంది. ఇట్లా నియోజకవర్గం 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లాల అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారిందంట. మొత్తం మీద సరే కథ చెప్తున్నది ఇదైనప్పటికీ ఒకవేళ నిజంగా సెట్ చేస్తే ప్రజల కోసం, నిజంగా వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం సెట్ చేస్తే సంతోషం. కాకపోతే ఏంటంటే మీ లెక్కల కోసం మాత్రం చేసుకోకూరి. 6 అంకె రావాలి, 9 అంకె రావాలి, ఇటువంటి పని చేయదు. జిల్లాల సరిహద్దులు గజిబిజిని సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పు చేర్పులు జరగనున్నాయి. అయితే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావిడిగా అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఇటు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిండు. ఇదంతా కూడా అశాస్త్రీయతోటి మొత్తం అంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారంట. యంగ్ ఇండియా స్కూళ్ళు అమ్మాయిలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తానని చెప్తా ఉన్నారు. యంగ్ ఇండియా స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రతిపాదించిండు. అట్లా అమ్మాయిలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారట. మొదటి విడతలో వాళ్ళకే కేటాయించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్చాలి, బ్రేక్ఫాస్ట్ను రాష్ట్రమంతా విస్తరించాలని చెప్పేసి. ఎందుకంటే పాపం పేద పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసి తర్వాత ఇక్కడ ప్రార్థన అవుతుంటుంది, ప్రేయర్ అవుతుంటుంది. ప్రేయర్ అవుతుంటేనే ప్రేయర్లో పడిపోతుంటారు. కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తారు కాబట్టి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని. తర్వాత సాయంత్రం ఏది స్టడీ అవర్సు లేకపోతే ప్రత్యేకంగా వాళ్ళకు క్లాసులు పెడుతున్నారు కాబట్టి 10వ తరగతి విద్యార్థులకు వాళ్ళ కోసం కూడా ఒకటి స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. మంచి పని చేస్తే మంచి పనే అంటాం మనం, చెడ్డ పని చేస్తే చెడ్డ పని అంటాం. మంచి పని చెడ్డ పని చెప్పుకుంటున్నప్పుడు ఒక సినిమా వస్తూ ఉంది నిజంగా మంచి కోసం. అంటే చాలామంది కూడా
జీవితంలో ఏదో కోల్పోయినాం, ఇక అసలు మేము ఏం లేదు, అసలు యాక్చువల్గా మొత్తం అంతా అయిపోయింది అని చెప్పేసి తమ జీవితాలనే కథం చేసుకుంటున్నారు. అంటే ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఆత్మహత్యలు కరెక్ట్ కాదరా నాయన. జీవితంలో చాలా ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఉంటాయి. కాబట్టి చనిపోవడం పరిష్కారం కాదు అని చెప్పేసి ఒక సినిమా వస్తూ ఉంది. ఆ సినిమా టీం మన దగ్గరికి వచ్చిండ్రు మిత్రుడు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, మంచి కళాకారుడు, తర్వాత ఆయన జూనియర్ గద్దర్ అంటారు అనండి సాంబరని. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు పాష, సూర్యాపేట జిల్లా గుమ్మడోలి గ్రామం నుంచి వచ్చిన నేను. చదువు ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఆ కష్టాల కంటే జీవితం చాలా పెద్దది అనే అంశం మీద నేను ఆదిత్యం అనే షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అంతర్జాతీయ లెవెల్లో ఇది 44 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొట్టడం జరిగింది. ఈ జనవరి 23వ తారీఖున MYR మ్యూజిక్ అండ్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్ని ప్రోత్సహిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మళ్ళీ నా టీంకి అండ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏమైందంటే అసలు యాక్చువల్గా విషయం ఏమైందంటే, ఒక క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో లేకపోతే ఎట్లా ఫెయిల్ అయ్యాడు. ఇక ఫెయిల్ అయితే మొత్తం అయిపోయింది అట్లా ఇట్లా అని చెప్పేసి ఊరు పెట్టుకోడు, చచ్చిపోడు. ఇదంతా అవసరం లేదురా బాబు, చాలా ఉంటుంది. అంటే ఒక మనిషికి రకరకాల టాలెంట్లు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకొకటి చూసుకోవాలి, తర్వాత ఈసారి కాకపోతే వచ్చేసారి పాస్ కావాలి. ఎందుకు ఫెయిల్ అయినా ఏం కథ అనేది దాని గురించి తెలుసుకోవాలి. దాని మీద పరిశీలన చేయాలి తప్ప ఏదో చచ్చిపోతే ఏం రాదు. ఇప్పుడు సావునాడున్న బాధ తర్వాత దినాల నాడు ఉండదు అంటారు. మూడొద్దు నాడు ఉండదు, అది దినాల నాడు ఉండదు అంటారు. అంటే మనిషి మేము ఏదో చేస్తున్నాం మేము చచ్చిపోతే గొప్ప విషయం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. చచ్చిపోవడం ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రేమ ఫెయిల్ అయితే ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల దొరుకుతుంది, ఈ పిల్లగాడు కాకపోతే ఇంకో పిల్లగాడు దొరుకుతుంది. పెద్ద విషయమే కాదు అంటే యాక్చువల్గా. అట్లా అని చెప్పేసి మనం మార్చుకోమని చెప్తలేము. కానీ కాకపోతే ఏంటంటే, కొన్ని సందర్భాలు మనకు అనుకూలంగా లేనప్పుడు వాటిని తప్పదిగా అంటే ఆ ఉద్దేశంతో ఈ సినిమా వస్తూ ఉంది. దీనికి సంబంధించి మన వాళ్ళు ఏది వీడియో పంపిరా? రైట్. ఇది ఆదిత్యం అని చెప్పేసి సినిమా వస్తూ ఉంది. ఆ సినిమాకి సంబంధించి అదేది వీడియో టీజర్ వేస్తే మళ్ళీ మనకి మన స్ట్రైకులు బీకులు పడితే మనదే ఒక్కసారి అది పంపినామా? ఓకే రైట్. ఇగో ఇది దాని గురించి ఇంకా మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే, ఈ పుట్టుక అనేది ఒక దేవుడిచ్చిన గొప్ప వరం ఇది. ఎందుకంటే జీవితం అనేది కేవలం ఒక్క వ్యక్తితోటే ముడిపడింది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మరీ పెంచి పెద్ద చేస్తారు. ఈ చదువు అనేది ఏంటంటే, చదవద్దని చెప్పట్లేను, కాకపోతే దాంట్లో ఫెయిల్ అయినా కానీ ఉన్న స్కిల్స్ నుంచే బయటికి జీవితంలో ఎట్లా ముందుకు రావాలనే అంశాల మీద ఒక ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఉన్న స్కిల్ నుండి డెవలప్ కావాలి. చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా. ప్రతి ఒక్కరు ట్రైలర్ కూడా చూసుకుంటే రైట్. ఫస్ట్ టైం ఇది ఫెయిల్ అయ్యామనో, ప్రేమలో ఓడిపోయామనో చావాలనుకోవడం బుద్ధిహీనులు చేసే పని. పరీక్షలు, ప్రేమ ఇవి మాత్రమే మన జీవితాన్ని నిర్ణయించవు. అయినా జీవితం అంటే కేవలం గెలవడం. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, ప్రేమలో ఓడిపోయామనో చావాలనుకోవడం బుద్ధిహీనులు చేసే పని. పరీక్షలు, ప్రేమ ఇవి మాత్రమే మన జీవితాన్ని నిర్ణయించవు. అయినా జీవితం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, పడినా లేచి నిలబడటం. జనవరి 23 తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. దీని ఓటీటీలో ఉంటుందా? యూట్యూబ్లో ఉంటుందంట. MYR మ్యూజిక్ అని చెప్పేసి అందులో యూట్యూబ్లో ఉంటుందంట. కాబట్టి చూడండి. ఎందుకంటే నిజంగా కూడా సందేశాత్మక చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయి, అంత కమర్షియల్ మూవీస్ వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే సందేశాన్ని ఇస్తూ ఉంది. మనం బతకాలని చెప్తున్నాం. అంటే యాక్చువల్గా చచ్చిపోవడం కరెక్ట్ కాదురా నాయన, బతకాలే. ఈ ప్రేమలు తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి.
ప్రేమలలో విఫలమైపోయినంత మాత్రాన జీవితం విఫలమైపోయినట్టు కాదు. ప్రేమ అనేటువంటిది జీవితంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి ఇది ప్రేమనే జీవితం అని చెప్పేసి అనుకోవడం కానీ, లేకపోతే ఇలా 10వ తరగతిలో, లేకపోతే ఇంటర్మీడియట్లో, లేకపోతే ఇంజనీరింగ్లో దేంట్లో ఫెయిల్ అయిపోతే ఇక మొత్తం కూడా జీవితం అంతా ఫెయిల్ అయినట్టు కాదు లెక్క. ఆ తరగతిలో ఫెయిల్ అయినట్టు. మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవచ్చు, మళ్ళీ పాస్ కావచ్చు. ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల దొరుకుతుంది, లేకపోతే ఈ పిల్లగాడు కాకపోతే ఇంకో పిల్లగాడు దొరుకుతుంది. ప్రాబ్లం ఏం లేదు, కరువు ఏం లేదు. అనుకోకుండా పిల్లలు పోయి ఆత్మహత్యలు చేసుకుని ఆత్మహత్యలు పరిష్కారం కాదు. అదే మా సందేశం. ఓకే, చెప్పండి. ఓకే, డైరెక్టర్ మీరు? అన్న పాట కూడా. ఓకే, అందరికి నమస్తే. మొదటిగా నాకు కాల్ చేస్తారు అన్న రైటర్, మంచి రైటర్. ఎందుకంటే ఇందులో షార్ట్ ఫిల్మే కానీ ఒక నేను సినిమా ట్రైలర్ చూపించేటప్పుడు కూడా ఒక సినిమా లాగా అనిపించింది నాకు. నిజంగా ఇంత చిన్న వయసులోనే ఒక పల్లె మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళు ఒక డైరెక్టరు, వీళ్ళంతా టీం వర్క్ చాలా అద్భుతంగా చేశారన్న. చూశాను, మీరు కూడా చూడండి. ఎందుకంటే ఇది ఆ జనాలను చైతన్యం చేసేది. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు అని ప్రతి కాలేజీలో కానీ ప్రతి స్కూళ్ళలో కానీ మేము వెళ్ళి అక్కడ ప్రొజెక్టర్ పెట్టి చూపిద్దామని అనుకుంటాము. ఎందుకంటే అక్కడ చూపిస్తే వాళ్ళు చూపించాలని మా టీం మొత్తం ముందుకు వచ్చారు. నేను కూడా మధు జేటీవీ ఛానల్లో కూడా ఈ టీం మొత్తం ఇంటర్వ్యూ చేశాను. నిజంగా ఆ ట్రైల్ మొత్తం సినిమా నాకు చూపించిన తర్వాత అసలు చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. నిజంగా అవి చూస్తూ ఉంటే కూడా ఆ స్టోరీ, అందులో కూడా పాట కూడా పెట్టారు నాకు, ఓడిపోతా. అందులో సాంగ్ కూడా నిజంగా బాహుబలిలో ఉన్నటువంటి రైటరు, ఆ సాంగ్ కూడా అందులో సాంగ్ కూడా ఉంది. ముందుగా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. ఇందులో అంటే ప్రతి ఆదిత్యంలో ఉన్నటువంటి పాట సందేశం ఏంటంటే, ఈ పాటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఫెయిల్యూర్ అయినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా జ్ఞాపకాలుగా పాటని ఇందులో చిత్రీకరించడం జరిగింది. సో మీ గురించి పాడతాను. తాననారరే తాననారరే దననాననారరే తాననారరే తాననారరే తననాననారరే కిరణమై ఉదయించరా నీ పయనమే ఓ వింతరా, అలసిన నీ ఓటమికి నీ విజయమే ఓ మలుపురా, సంద్రమెంతున్నా అలలే ఎగిసి పడుతున్నా నీ గమ్యమంటూ చేరే వరకు మట్టిలో కలిసేంత వరకు ఊపిరాపకురా వెనకడుగు వెయ్యకురా, ఊపిరాపకురా వెనకడుగు వెయ్యకురా, నీ సహనమే నీ సాధన. ఇట్లా అద్భుతంగా వాడిన మంచి విధంగా మన వాళ్ళు అంటే మన తెలంగాణ నుంచి తర్వాత వచ్చినటువంటి మట్టి బిడ్డలు కాబట్టి మంచి సినిమా తీసిండ్రు, మంచి సందేశాత్మక చిత్రాన్ని ఇచ్చిండ్రు. 40 అవార్డులు వచ్చినట్టు ఇప్పటికే. కాబట్టి అంటే సినిమా రిలీజ్ కాకముందుకే 44 అవార్డులు సొంతం చేసుకుంది ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో. కాబట్టి తప్పకుండా ఆదరించండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇంత మంచి సినిమా తీసి గొప్పగా ప్రజలను చైతన్యం చేస్తున్నాం. మా యూత్ అందరికి మేము కూడా సందేశం ఇస్తున్నాం. గొప్ప అవకాశం. మంచి గొప్ప సింగర్ అన్న. జూనియర్ మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. ఆడకూతుల ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం. చెరుడు చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళ పైనకు మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు రో, మోకాళ్ళ పైనకు మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు రో. ఉల్లిపుర సీరా ఒళ్ళంతా కల్పించే జాకెట్లు లేపేశనాయే, ఈ కోకలు కట్టుకోకుండానే మిట్టీలు సరిపోవునంట, ఇక సెట్టీలు సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. అర్ధరాత్రి ఆడకూతురు ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేడు సత్కరించి గౌరవించిన దేశంలో
ఘోరంగా వంచుడాయే, బహుఘోరంగా హింసించుడాయే. ఎందుకంటే కొన్ని సినిమాలు బూతు తీసి జనాన్ని ఆ యూత్ని అంతా ఖరాబ్ చేస్తే మన చిన్నవాళ్ళు అతి తక్కువ సమయంలో ఎక్కువ అవార్డులు కొట్టి ఒక సందేశాత్మ ఆత్మహత్యలతోటి సమస్య పరిష్కారం కాదు. నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోతావు, కానీ నీ తండ్రి నీ తల్లి గురించి బతకాలి, నీ తల్లి గురించి నీ తండ్రి బతకాలి, నీ అక్క గురించి చెల్లె గురించి బతకాలి. కానీ నీ చావు కబరు విన్నాక తను చనిపోయేదాకా నీ జ్ఞాపకాలను మర్రిస్తూ మాదేస్తూ హింసకు గురై తాగుడుకు బానిసలై చనిపోతున్నావు. విద్యార్థులారా, ఓ అమ్మాయిలారా, ఎవరైనా మీరు ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు. 10th ఫెయిల్ అయితే కూడా ఆత్మహత్య అంటాడు, ఇంటర్ ఫెయిల్ అయితే కూడా ఆత్మహత్య అంటాడు. ఇదంతా ఆత్మహత్యలతోటి రాజ్యం రాలే. తెలంగాణ రాష్ట్రం ఎట్లా నిలబడి కొలబడి కొట్లాడి తీసుకొచ్చుకునే తెలంగాణ కదా. అందులో మీరు అందరు ఉంటారు కదా. మీ సంతోషాలు, మీ తల్లిదండ్రులకు దుఃఖం, మీ చావు, చదువు ఏమున్న ప్రేమల ఫెయిల్ అయితే భక్తి సాధించాలని గొప్ప అవకాశం వచ్చిన మన క్యూజ్ మల్లన్నకు, మా సుదర్శనకు, క్యూజ్ అందరికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. తర్వాత అన్న వల్ల బాబు అసలు యాక్చువల్గా అమెరికా చనిపోతే ఎక్కడ ఏ పేపర్లో కూడా హెడ్లైన్లో వార్త రాలి. విషయం ఏంటంటే వీళ్ళు బీసీ నేత, పద్మశాలి కాబట్టి అసలు యాక్చువల్గా ఎప్పుడైనా కానీ అక్కడ అమెరికాలో చిన్న ఎవరు చనిపోయినా కానీ మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలో వార్త వస్తుంది. కానీ అక్కడ రాలే. అంటే మనం పేపర్లు కూడా ఎట్లా తయారైనా ఏం కథ అనేటువంటి చూసుకోవడానికి అన్న నిదర్శనం నేను చూపించిన ఆ రోజు ఫోటో వేసి అది కథ. అసలు పేరు ఏమి పేరు ఉంటుంది అన్న? మా బన్నీ అన్న, చిన్న పేరు చనిపోయిన అట్లా పాపం దారుణం అసలు. ఏదేమైనప్పటికీ ఒక సందేశాత్మక చిత్రం ఆదరించండి. తర్వాత ఇటువంటి చిత్రాలని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. రైట్. ఇదిలా ఉంటే ఇక సుశీల్ గారి జిల్లాల ఈ కథ ఇది నడుస్తూ ఉంది. అగ్రికల్చర్ వర్సిటీలో ప్రశ్నపత్రం లీక్ అయిందంట. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో 4గురిని సస్పెండ్ చేశారు. ఇన్ సర్వీస్ కోటాలో అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తూ లీకేజీకి పాల్పడిన 35 మందిని ఏఈఓల ప్రవేశాలను రద్దు చేసిందట. మళ్ళీ పని చేసుకుంటే ఇట్లా లేచిందట లంగలు. షోరూంలోనే రిజిస్ట్రేషన్. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కార్లు, బైకులు ఇవన్నీ లేదంట, షోరూంలో చేసుకోవచ్చు అంట ఇప్పటి నుంచి. ఇకపై కారు, బైక్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేశాక షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యేలా ఆర్టీఏ చర్యలు చేపట్టింది. రాబోయే 15 రోజుల్లో ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందట. మంచిగా ఉంటుంది. వచ్చే నెల 16 నుంచి బయో ఆసియా, ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు బయో ఆసియా 2023వ ఎడిషన్ సదస్సు నిర్వహించనున్నామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. టెక్ బయో అన్షీల్డ్, తర్వాత ఏఐ ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్ థీమ్తో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పిండు. ఒక్క రోజులో 8 లక్షల కోట్ల రూపాయలు ఉఫ్ఫన్నాయట. ఎట్లా? ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబు 500% సుంకం బిల్లుకు ఆమోదం చెప్పింది అక్కడ సెనెట్ ఎక్కడ? పార్లమెంట్ అనమాట. అక్కడ అమెరికా పార్లమెంట్ సెనెట్ అంటారు. వచ్చే వారం సెనెట్లో ఓటింగ్కు ఛాన్స్ ఉందంట. శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లు రూపకల్పన. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగానే సుంకాలు. రష్యా నుంచి చమురు ఎట్లా కొంటారు మీరు? అక్కడ నుంచి పెట్రోల్, డీజిల్ ఎందుకు కొంటారు? కొంటే మేము ఎట్టి పరిస్థితులు మేమే సుంకం వేస్తాం అంటున్నాడు ట్రంప్. చైనా, బ్రెజిల్ పైన భారీగా టారిఫ్లకు ట్రంప్ నిర్ణయం. ఉక్రెయిన్, రష్యా వారాపేందుకే అంటున్నాడు వైట్ హౌస్. అయితే బిల్లుకు ఎకనామిక్, వైట్ హౌస్ అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఉండే భవనాన్ని వైట్ హౌస్ అంటారు, అమెరికా పార్లమెంటుని సెనెట్ అంటారు. బిల్లుకు ఎకనామిక్ బంకర్ బస్తర్గా పేరు. బట్టలు, ఫార్మా ఎగుమతులపై ప్రభావం పడతాట. చైనా మాంజా అమ్మినా కొన్నా అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు సిపి సజ్జనార్. వాస్తవంగా నిజంగా కూడా చైనా మాంజాలతోటి చాలామంది చనిపోతున్నారు. ఏమవుతుంది ఇక్కడ? చైనా మాంజాలకి అయిపోతుంది, పతంగ ఎగిరేస్తే అవతల పడుతుంది. తర్వాత ఏమవుతుందంటే చెట్ల మీద ఉంటే పక్షులకు కూడా తాకుతున్నాయి అంటే పక్షులు చనిపోతున్నాయి. తర్వాత ఎక్కడన్నా ఈ చెట్టుకు, తర్వాత ఇక్కడ ఈ రోడ్డుకు ఆ రోడ్డుకి మధ్యలో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే ఆ చైనా మాంజ ఉంటే బైక్ల పైన ఎవరైనా వెళ్తే ఆ తలకాయ తగులుతున్నాయి, ముడేగోసుకుపోయి చచ్చిపోతున్నారు. తర్వాత చాలామంది ఆ గాయాల పాలవుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజోను అమ్మొద్దు, కొనొద్దు అని చెప్పేసి సిపి సజ్జనార్ చెప్పిండు. దీంతోపాటు 1,20,00,000 రూపాయల పైగా 1,24,00,000 రూపాయల విలువైనటువంటి మాంజాను సీజ్ చేసింది నిన్న. ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరేసిన వాళ్ళే బాధ్యులు. నెలలోనే 103 కేసులు నమోదు చేసినట్ట, 143 మందిని అరెస్ట్ చేశారు. మనం మంచిగా పతంగుల పండుగ ఎట్లుండాలంటే
మంచి చేయడానికి ఉండాలి కానీ ఇట్లా విషాదం కావద్దు. కాబట్టి ఇది మంచి పని చేస్తున్నారు ఇట్లా. ఇక మోకిలాలో రోడ్డు ప్రమాదం జరిగింది, 4 విద్యార్థులు చనిపోయినారు. బర్త్డే పార్టీ చేసుకుని అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఘటన. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీ కొట్టిందట. వీళ్ళ పోయి చెట్టుకు కొట్టిరు. అక్కడికక్కడే 4 స్టూడెంట్లు మృతి, మరొకరికి గాయాలైనవి. ఒక అమ్మాయి కూడా పాపం ప్రాణాపాయ స్థితిలో ఉందంట. మార్కుల ఆధారంగా స్టూడెంట్లను విభజించొద్దు. ఇక టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేస్తే కఠిన చర్యలని చెప్తా ఉన్నారు. ఇక టార్గెట్ల పేరుతో పిల్లలను చురుకన చేసినా, అందరి ముందు తిట్టినా క్రిమినల్ కేసులే. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్ళల్లో మొత్తం కూడా ఇటువంటి కథలే జరుగుతాయి. ఈ బ్యాచ్ వేరే, ఆ బ్యాచ్ వేరే అని చెప్పేసి అక్కడ మాధపురం పంపిస్తారు, తర్వాత ఇంకొక దగ్గర పంపిస్తారు, పంపించేసి వాళ్ళని వేరు చేసి చూపిస్తుంటారు. దీంతో పిల్లలు ఆత్మన్యూనతకు గురవుతూ ఉన్నారు. నీకు ఇంగ్లీష్ రాదని వీని పక్కకు పెట్టుడు, ఇదాన్ని ఇట్లా పక్కకు పెట్టుడు, ఇటువంటి కథలు చేస్తున్నట. మరి పీకనీకు ఉన్నారా మీరు? మీకు లక్షల ఫీజులు ఇచ్చింది చదువు తక్కువ వచ్చినటువంటి పిల్లలని కొంచెము వాళ్ళని బాగుపరచండి, మంచిగా చేయండి అని చెప్పేసి కదా మీకు లక్షల ఫీజులు ఇచ్చేది. మరి లంగా కొడుకులు వేరే వేసి పెడితే ఎట్లా? తొక్కలే ఇటువంటి కొడుకులని. మీకు ఫీజులు కట్టేది లక్షల ఫీజులు వసూలు చేస్తారు. ఇంకా మళ్ళీ 10,000 రూపాయల ఫీజు తక్కువ ఉన్నా కానీ పిల్లగాన్ని ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులు అయితే సంక్రాంతి సెలవులు అట్టే పెడతారు, ఇక రానియరు. ఇప్పుడు దసరా సెలవులు వస్తుంది, దసరా సెలవులకు అట్టే పెడతారు, ఇక రానియరు. అటువంటి లంగరు. ఇక ప్రతి విద్యా సంస్థలో సేఫ్టీ ఫ్యాన్లు, తర్వాత టెర్రస్ పైకి వెళ్లకుండా గేట్ల ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నారట. ఎందుకంటే సేఫ్టీ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇదేంటి ఆత్మహత్యలు బీత్మహత్యలు ఇవన్నీ చేసుకోవద్దని టెర్రస్ పైకి వెళ్ళి మీదికి వెళ్ళి దుంకుతురు కదా, అటువంటివి కూడా చేయకుండా చర్యలు చేపట్టాలని చెప్తున్నారట. అది చేయాలి, మంచిది. అది రూల్స్ బ్రేక్ చేస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు. కలెక్టర్ల నేతృత్వంలో నిఘా కమిటీలు. సర్కారు తాజా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఇకపై స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ స్టూడెంట్లను వేరు చేసి చూపే పరిస్థితి మారనుంది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు సెక్షన్ల దందాకు సెక్షన్ సర్కార్ చెక్ పెట్టింది అని చెప్పి అంటున్నారు. పెట్టింది కానీ ఇది ఆచరణకు సాధ్యం కావాలి, ఆచరణలో ఉండాలి. ఇది లంగా కొడుకులు వాళ్ళు. నారాయణ, శ్రీ చైతన్య అనేది ఆగమాగం ఇక పిల్లల్ని తెలివక ఎలాగ పంపిస్తుంటారు తల్లిదండ్రులు లక్షల ఫీజులు కట్టి. మేడారం జాతరకు రండి, కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మంత్రులకు చీరలు బహుకరించిండ్రు కేసీఆర్ దంపతులు. వాళ్ళకి చీరలు పెట్టినట పోయినందుకు. ఇక బెంగాల్ ఐపాక్ ఆఫీసుపై ఈడీ దాడి అడ్డుకున్న మమత అని చెప్పేసి అంటున్నారు. మన వాళ్ళ పని మొదలుపెట్టారన్న మాట. ఇంకా పెద్దగా ప్రచారం అవసరం అంట ఖర్చు దందుగా అని చెప్పేసి అంటున్నారట. ఏది ఎలక్షన్ల గురించి ఇదంతా చేస్తున్నారని. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నా ఆస్తుల్లో 75% సమాజానికి అని చెప్పేసి వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్తున్నాడు. నిజంగా హ్యాట్సాప్, చాలా గొప్ప మాట అది. 75% ఆస్తులలో 75% సమాజానికి ఇస్తా అంటున్నాడు. ఇటువంటి మునగాడు కావాలి, అంత ఉదాత్త హృదయం ఉండాలి. కుమారుడు అగ్నివేష్ అగర్వాల్తో అనిల్ అని చెప్పేసి అక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. 75% ఆస్తులను సమాజానికి ఇస్తా అంటున్నాడు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిన్న మీటింగ్ పెట్టింది. ఎక్కడ? గాంధీ భవన్లో. పురపౌరులోనూ పూర్తి మెజార్టీ రావాలి, మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. అంటే ఏమన్నారంటే మాకు మంచిగా కమ్యూనికేషన్ వాళ్ళే ఉండాలంటున్నారు. మరి అందరితో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇకపై కొత్త సిలబస్ అంట. ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పు. 1 నుంచి 10వ తరగతి వరకు మార్చారన్న ముఖ్యమంత్రి. ఇక ఇందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని దిశానిర్దేశం. అన్ని పాఠశాలల్లోనూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం. ఇక 2 నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్ కిచెన్. ప్రతి బడి కనీసం ఎకరన్నరలో ఉండాలని చెప్పేసి విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి అంటుండు. అది ఉండేటట్టు చూడండి. మరి పట్టణాభివృద్ధికి పెద్దపీట. పెండింగ్ ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం. తాజా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్ల రూపాయలు విడుదల చేసినట. ఇక షోరూమ్ వద్దే వాహన రిజిస్ట్రేషన్లు ఉంటాయి. స్పీడ్ పోస్టులో నేరుగా ఇంటికే ఆర్సీ కార్డు వస్తుందట. రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇక సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదని చెప్పేసి నేడో ఇవాళనో రేపో ఉత్తర్వులు ఇవ్వనుందంట సిసిఎల్ఏ. మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు. పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మరి కొన్ని పెండింగ్ దరఖాస్తులు డైరెక్ట్ ఇచ్చేస్తే కూడా ప్రాబ్లమే ఉంటుంది, అదొకటి ఉంటుంది. ఎందుకంటే అవి కరెక్టా కాదా కూడా పరిశీలించాలి కదా.
ఉరిమే ఉత్సాహం తరిమే విషాదమై చెట్టును ఢీకొన్న కారు 4 విద్యార్థులు దుర్మరణం. అమ్మాయికి తీవ్ర గాయాలు అయిపోయినాయి. పాపం ఓ అమ్మాయికి పరిస్థితి అత్యంత విషమంగా ఉందట. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మిర్జాలగూడ వద్ద ప్రమాదం జరిగింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఇంటికి వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగిందట. చూసుకో, వీళ్ళందరూ చనిపోయారు పాపం, 4 పిల్లలు. ప్రమాదంలో మృతి చెందిన సుమిత్, నిఖిల్, సూర్యతేజ, రోహిత్ వీళ్ళందరూ కూడా చనిపోయారు పాపం. అది ఇష్టం వచ్చిన స్పీడ్ పోవడం కాదురా నాయన. ఎంతవరకు కంట్రోల్ చేస్తాం, ఏం కథ అనేది చూసుకోవాలి కదా. మేడారం జాతరకు రండి అని చెప్పేసి కేసీఆర్కు ఆహ్వానం ఇచ్చిండ్రు, పత్రిక ఇచ్చిండ్రు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు వ్యవసాయ వర్సిటీలో పేపర్ లీకులు. జగిత్యాల కాలేజీలో ఇన్ సర్వీస్ అభ్యర్థి కాపీ కొడుతూ దొరకడంతో వెలుగులోకి వచ్చిందట. 4 సస్పెండ్ చేసి 35 మంది ప్రవేశాలు రద్దు చేశారు. బెంగాల్లో హైడ్రామా. ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంటికి వెళ్ళింది సీఎం మమతా బెనర్జీ. ఎల్ఈసి డైరెక్ట్ అట్టెట్లా చేస్తారు మీరని చెప్పేసి అడిగిందట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రాజకీయ వర్గాలకే మేజర్ ప్రయారిటీ, ఈ వర్గాలకి అధిక ప్రాధాన్యం, ఆ తర్వాత పాలనా ప్రముఖులకు చోటిస్తున్నారు. చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఏమని చెప్తున్నది? మొత్తం కూడా అన్యాయం జరుగుతూ ఉంది కింది వర్గాలకు అని చెప్పేసి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చే స్పేసు 10 నుంచి 15%. ఓటు బ్యాంకు శక్తి కేంద్రాలుగా అణగారిన వర్గాలు, పేద వర్గాలు. రాజకీయమే మార్పునకు కేంద్ర బిందువు అనే భావన. ఉన్నత వర్గాల నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలకు ఇచ్చే ప్రయారిటీ అంతే. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నింటిది ఇదే ధోరణి. వార్తాపత్రికల సామాజిక న్యాయంపై ఆసక్తికర ముచ్చట్లు చెప్పిన జీపీడీ, తర్వాత గ్రోక్ నోట్బుక్ ఏఐ, వీళ్ళందరూ కూడా ఏఐ మంచిగా చెప్తుంది, బరాబరి చెప్తుంది ఏం రాస్తున్నారో ఏం కథ అనేది. రెండో రోజు వినతుల వెల్లువ. బీసీ సప్లాన్ అమలు కోసం టీఆర్పీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇచ్చిండ్రు. కలెక్టర్, తహసీల్ ఆఫీసుల్లో రిప్రజెంటేషన్లు. రఘునాథపల్లి మండలం తహసీల్దార్కు టీఆర్పీ నేత శంకరి అశోక్ గౌడ్ వినతి పత్రం అందజేత. ఐజా ఎంపీడీఓకు రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ వినతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పల్లెబోయిన అశోక్, ముదిరాజ్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేత. కుత్బుల్లాపూర్ తహసీల్దార్కు టీఆర్పీ నేత వల్లపు దేవేందర్ యాదవ్ రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇక నిర్మల్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు గైని సాయి మోహన్. జనగామ జిల్లాలో ఆర్డీఓకు యూత్ నేతలు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మొత్తం మీద ఎక్కడ బీసీలకు సప్లాన్ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంఆర్ఓలకు అంటే తహసీల్దార్లకు, ఆర్డీఓలకి, తర్వాత ఇక్కడ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన ఈ ఫోటోలు కూడా ఉన్నాయి. ఏ జిల్లాలో ఎట్లా ఇచ్చినది అన్ని జిల్లాలలో కూడా ఇక్కడ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. అధికారులకు ఇచ్చేసిండ్రు. మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ వినతి పత్రాలు ఇచ్చేసిండ్రు నాయకులు వెళ్ళి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇవంతా కూడా జరుగుతూ ఉంది. అంటే దీని ద్వారా ఏంటంటే అసలు యాక్చువల్గా మనకు వచ్చినటువంటి కేటాయింపులే తక్కువ అంటే అవి కూడా ఖర్చు పెడతలేరు. ఖర్చు పెట్టని మరి ఇవ్వాలి కదా, క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి కదా నెక్స్ట్ ఇయర్కి. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ ఫోకస్. స్థానిక ఎన్నికల కసరత్తు షురు అయింది. 10 కోట్ల నిధులు మంజూరు చేసింది. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. పెండింగ్ పనులు పూర్తి చేయండి. వీధి దీపాలు, రోడ్లకు మరమ్మతులు చేయండి. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని వెల్లడి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండ్రు. ఇక పాలమూరు రంగారెడ్డిపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయి. ఈ రెండు పార్టీలు చెప్పేవన్నీ అవాస్తవాలే. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వాస్తవ విషయాన్ని దాస్తున్నాయని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నారు. బీసీలపై కపట ప్రేమలొద్దు. రాజ్యాంగం ప్రకారం బీసీల హక్కులు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం లిఖిత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. 42% రిజర్వేషన్లకై కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక టెలిమెట్రీల ఏర్పాటుపై పట్టింపు లేదు. ఆ నిధులను కేఆర్ఎంపీ దారి మళ్లిస్తుంది. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. టెలిమెట్రీల ద్వారానే కృష్ణా జిల్లాల వినియోగ లెక్కలు తెలుస్తాయి.
2016లో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలు పెట్టిర్రు అని చెప్పేసి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. అత్యంత కుసంస్కారం పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అట. చెక్ డ్యాములు కట్టే చోట పేల్చివేతలకు పాల్పడుతుండ్రు. ప్రపంచంలోనే ఇలాంటి ఏకైక దరిద్రపు కొట్టు ప్రభుత్వం కాంగ్రెస్ది అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇవి ఎప్పుడు గుంగిపోయినాయి కాళేశ్వరంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి అప్పుడు పేల్చేస్తే మీరేం చేసిండ్రు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అగ్రవర్ణ అహంకారం. సర్పంచ్ ఎన్నికల్లో వెంకటేశ్వరపల్లిలో రెడ్డి అభ్యర్థిపై బీసీ అభ్యర్థి విజయం. బీసీ గెలుపుపై రెడ్డి సంఘం అధ్యక్షుడి అక్కసు. రెడ్డికి ఓటు వేయలేదన్న అనుమానంతో మరో రెడ్డి కుటుంబం కుల బహిష్కరణట. ఇక పోలీస్ స్టేషన్లో బాధితుడు సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేసిండు. అయితే రెడ్డికి ఓటేవా అని చెప్పేసి కుల బహిష్కరణ చేసినట్ట రెడ్డిలని. అరే వేరే బీసీలకు ఓటేయద్దా రెడ్డి? అందుకనే ఇప్పుడు వద్దని చెప్పేసి అంటుండు తీర్మానం వల్ల. మీకు కూడా అట్లనే పెట్టుకుంటే వీళ్ళు కూడా కుల బహిష్కరణ చేసుకుంటే ఎట్లుంటుంది? వాళ్ళకంతా అంత ఉంటుంది అన్నట్టు లెక్క. పోలీస్ స్టేషన్లో బాధితుడు సురేందర్ రెడ్డి ఫిర్యాదు. ఎస్ఐ పట్టించుకోకపోవడంతో ఎస్పీకి కంప్లైంట్ చేసినట్టు. అందరు ఇట్లుంటారు కానీ కొంతమందికి ఇట్లుంటారు ఇట్లా లంగలు. రెడ్డి సంఘం అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని వినతి. బీసీకి ఓటు వేస్తే కుల బహిష్కరణ. రెడ్డి సంఘం తీరుపై టీఆర్పీ నేతలు ఫైర్ అయినరు. ఇంకెంతకాలం బీసీలు బానిసలుగా ఉండాలని ప్రశ్నలు. అగ్రవర్ణ రాజకీయాలకు త్వరలోనే చెక్ పెడతామని హెచ్చరికలు. మనం ఆధునిక కాలంలో ఉన్నామా లేకపోతే ఇంకా పాతకాలంలోనే ఉన్నామా అనే అనుమానం కలిగేలా కోహెడ మండలంలోని వెంకటేశ్వరపల్లిలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో తమ రెడ్డి కుల సంఘం నిర్ణయించిన అభ్యర్థికి కాకుండా ఒక బీసీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారనే నెపంతో రెడ్డి కులానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినట్టు. చూసుకోయిగా రెడ్డికి ఎందుకు ఓటేయమని చెప్పేసి కుల బహిష్కరణ చేసినట్ట. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఎట్లనే అనుకుంటే మీరు ఉంటారా? చూడు ఎట్లుండదు, ఎంత అహంకారం. ఇవి అర్థం చేసుకోవాలి మనం. అర్థం చేసుకుంటే లెక్క సెట్ అవుతుంది. పాలమూరు రంగారెడ్డిపై పచ్చి అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి బండి సంజయ్. ఇక టీఆర్పీలో చేరికల సునామీ. రోజు రోజుకు ఊపందుకుంటున్నటువంటి జాయినింగ్స్. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలకు షాక్. సిద్దిపేట జిల్లా నుంచి జాయినింగ్స్. కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించిన టీఆర్పీ చీఫ్. అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే టీఆర్పీ లక్ష్యం అని చెప్పేసి తీన్మన్మల్లన్న అంటున్నాడు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిండు. నిన్న బాగా భారీగా వచ్చిండు నిన్న. ఇక ఏసీబీ కేసులపై సుప్రీం సంచలన తీర్పు. గతంలో ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన ఆ రాష్ట్ర సర్కార్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు ఏసీబీ నమోదు చేసిన అన్ని కేసులపై దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. మంచి పని చేసింది. ఎఫ్ఐఆర్లు కొట్టేయడం కుదరదని వెల్లడి. రద్దు చేసిన ఎఫ్ఐఆర్లపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక చైనా మాంజాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మంచి పని చేస్తున్నారు. అది బీసీలపై కపట ప్రేమనే చూపిస్తారని చెప్పేసి జాన్ వెస్లీ అంటున్నారు. ఇదన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వినతి పత్రాల కార్యక్రమం నడుస్తూ ఉంది. బీసీ సప్లాన్ను అమలు చేయాలని చెప్పేసి ఇక ఈమెన్ రాసుకొచ్చిందో. సుంకాలు 5 నూర్లు. భారత్పై 500% టారిఫ్ యోచన. బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట. వచ్చే వారం సెనెట్లో ఓటింగ్ ఉంటుంది. రష్యా చమురు కొనడంపై వల్లే అని చెప్పేసి అంటున్నారు. త్వరలో పెట్రోల్ ధరల మోతనట పెరుగుతాయట రేట్లు. నిరుద్యోగులపై లాఠీ చార్జ్. నిన్న అసలు యాక్చువల్గా అశోక్ నగర్లో, తర్వాత మొన్న ఎక్కడ ఇది మన దిల్సుఖ్ నగర్లో పోలీసు అభ్యర్థులు, తర్వాత ఇక్కడ అశోక్ నగర్లో నిరుద్యోగులందరూ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏమైందని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా మొత్తం కూడా రోడ్డెక్కిండ్రు. ఉద్యోగాల కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్. కొలువులు లేవన్న మంత్రి. కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్ర. వరుస ఆందోళనతో దద్దరిన అశోక్ నగర్. ఇక జాబ్ క్యాలెండర్ కోరుతూ నిరుద్యోగులు ర్యాలీ తీసిరు. పోలీస్ లాఠీచార్జ్ చేసిరు. పలువురికి గాయాలైనవి. రక్తం గారుతున్న ఈడ్చిపారేసిన పోలీసులు. ప్రతి లాఠీ దెబ్బకు సీఎం సమాధానం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. నిజంగా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు. తర్వాత నిరుద్యోగులు అంటే న్యాయమైనటువంటి డిమాండ్ కదా మొత్తం. అసలు యాక్చువల్గా మొన్ననేమో ఇక్కడ ఏది దిల్సుఖ్ నగర్లా వీళ్ళందరూ పోలీస్ అభ్యర్థులు.
దిల్సుఖ్ నగర్ మొత్తం దద్దరిల్లింది మొన్న. నిన్ననేమో అశోక్ నగర్లో చాలామంది నాయకులు, విద్యార్థి నాయకుల్ని, తర్వాత నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు మొన్న ఈ దిల్సుఖ్ నగర్లో. ఇది మొత్తం కూడా దిల్సుఖ్ నగర్లో మొత్తం కూడా ఆందోళన చేసిండ్రు విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కిండ్రు. పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. నిన్న అశోక్ నగర్ దగ్గర కూడా మొత్తం కూడా నిరుద్యోగులు మొత్తం రోడ్ ఎక్కిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదలయ్యాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు మొత్తం రోడ్డుపైకి వచ్చేసిండ్రు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మొత్తం కూడా ఇక్కడ అశోక్ నగర్లో, తర్వాత అక్కడ దిల్సుఖ్ నగర్లో మొత్తం మీద ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కొన్ని అంటే ఇవన్నీ కూడా ఇచ్చినట్టుగా రకరకాలుగా చెప్పుకుంటుంది. కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు పూర్తిగా పట్టించుకోవట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ విషయాన్ని కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అంశాన్ని, ఈడబ్ల్యూఎస్ పేరుతోటి మొత్తం కూడా ఉద్యోగాలను కూడా కొల్లగొట్టుకుపోతూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆ ఈడబ్ల్యూఎస్ని వాళ్లకు అగ్రవర్ణ పేదలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్లకు తగ్గట్టుగా తగ్గించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మొత్తం కూడా నిరుద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి, తర్వాత నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతే గత ప్రభుత్వం పడిపోయింది, మీ పని కూడా అవుతుంది. కాబట్టి చూసుకుంటే మంచిగుంటుంది. ఇక యాదాద్రి పవర్ఫుల్ అని చెప్పేసి సాకారం అవుతున్న కేసీఆర్ కళ వైటీపీఎస్ యూనిట్ 4 COD సక్సెస్ అయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేసీఆర్ దాతృత్వం అంట. ఇటీవల ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన చిన్నరాజు నవీన్కు పై చదువుల కోసం ఆర్థిక సాయం చేసిందంట కేసీఆర్. అట్లనే చాలామందిని పంపిస్తాం కాక, నువ్వు ఒకవేళ చేస్తా అంటే చెప్పు, మేము చాలామందిని పంపిస్తాం, చేయాలి, మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము ఒకరికి ఇచ్చేసి ఫోటో తీసుకోవడం కాదు, చాలామందికి చేయండి. కేసీఆర్ అరెస్టుకు సర్కార్ కుట్రాలని చెప్పేసి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఇక బెంగాల్లో ఈడీ స్ట్రాటజీ చేస్తే అది ఎత్తుకపోయారట. పైకి చెప్పేది కహాని, బాబు కోసమే కమిటీ అని చెప్పేసి ఒకటి. బంగాళాఖాతంలో వాయుగుండం, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి. ఇక భూభారతిలో భారీ స్కామ్ అంట, రిజిస్ట్రేషన్లో చలాన్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి. ఇక మీనాక్షికి ఇదే చివరి మీటింగ్ అని చెప్పేసి గురువారం నాటి గాంధీభవన్ సమావేశమే ఆఖరా అని చెప్పేసి ఒక వార్త వేసింది ఈమె. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రజలు చైతన్యమైనప్పుడు మాత్రమే ఇదంతా కూడా సెట్ అయిపోతుంది లెక్క. కాబట్టి పత్రికలు ఏం రాస్తున్నాయి, పత్రికలు మన గురించి రాసే పరిస్థితి లేదు.
టీవీ ఛానల్ ఏం చూపిస్తున్నాయి, మన గురించి చూపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నారో చూసి మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే మనము మన మీడియా ఏది, తర్వాత మంది మీడియా ఏది అనేటువంటి విషయాన్ని క్లారిటీకి ఉంటే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని ఓటు వేయండి. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలతోటి క్లియర్గా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు ఎవరు టికెట్లు ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరు టికెట్లు ఇస్తున్నారు, ఏం కథ, దాన్ని చూసి ఓటేస్తే లెక్క సెట్ అయిపోతుంది. మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి దినపత్రికల వార్తలు, వాటి ప్రయోజనాలు, వాటి పెట్టుబడిదారి విధానాలు, ఈ అన్నిటిని కూడా చాట్ జీపీటీ ఇవాళ కూడా కొంత డేటా ఇచ్చింది. నిన్న చూసిరు కదా ఏ పత్రిక ఏ స్థాయిలో ఏ వర్గాల కోసం కొమ్ము కాస్తుంది అనేది